హే గాయ్స్, మనము హైకోర్టులో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఉంటాయి కదా, అవి 30 days డైలీ అట్లీస్ట్ ఒక 25 to 30 సాల్వ్ చేయడానికి ట్రై చేద్దాము. సో ఫస్ట్ క్వశ్చన్ ఇక్కడ ఏం అడిగారు, హూ ప్రజెంటెడ్ ద ఆబ్జెక్టివ్ రెజల్యూషన్ ప్రొవైడెడ్ ద ఫిలాసఫీ అండ్ గైడింగ్ ప్రిన్సిపల్స్ ఫర్ ఫ్రేమింగ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఇన్ ద కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఇన్ December 1946. సో December 1940 కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఫామ్ అయింది ఎప్పుడు? December 9th ఫామ్ అయింది కదా. December 9th రోజు ప్రిసైడ్ ఎవరు చేశారు ఆ రోజు? సో December 9th రోజు ఫామ్ అయిన దానికి సీనియర్ మోస్ట్ ఎవరు? డాక్టర్ సచ్చిదానంద సిన్హా ప్రిసైడ్ చేశారు, గుర్తుపెట్టుకోండి. ఇతను సీనియర్ మోస్ట్ అని చెప్పి ఆ ఫస్ట్ సెషన్ని ఇతను ప్రిసైడ్ చేశారు, డాక్టర్ సచ్చిదానంద సిన్హా. తర్వాత 11th December రోజు ఏమైంది? ఎలక్షన్ అనేది జరిగిందనమాట. ప్రెసిడెంట్ ఎలక్షన్లో డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు ఎలక్ట్ అయ్యారనమాట. సో జస్ట్ ఆ రోజు ఆ సెషన్ వరకు మాత్రం డాక్టర్ సచ్చిదానంద సిన్హా ఫస్ట్ సెషన్ రోజు కూర్చున్నారు. అండ్ 11th రోజు జరిగిన ఎలక్షన్లో ఎవరు గెలిచారు? డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు గెలిచారు. సో అతను అప్పటి నుండి ప్రెసిడెంట్గా ఉన్నారనమాట ఇండిపెండెంట్ ఇండియాకి. 11th తర్వాత 13th రోజు ఏమైందంటే ఆబ్జెక్టివ్ రెజల్యూషన్ని జవహర్లాల్ నెహ్రూ గారు పెట్టారనమాట. కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో ఆబ్జెక్టివ్ రెజల్యూషన్ని పెడితే దాన్ని పాస్ అయింది ఎప్పుడు అంటే 22nd రోజు పాస్ అయింది. ఇక్కడ చూడండి, 22nd రోజు పాస్ అయిందనమాట ఆబ్జెక్టివ్ రెజల్యూషన్ని. ఈ ఆబ్జెక్టివ్ రెజల్యూషన్ అనేది గైడ్ లైన్స్ అనమాట, ఫిలాసఫీ ఎలా ఉండాలి కాన్స్టిట్యూషన్, మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఎలా ఉండాలి అని ఇతను చెప్పారనమాట. సో ముందు మనం హిస్టరీలో చూసుకుంటే మోతీలాల్ నెహ్రూ గారు ముందు గైడ్ లైన్స్ అవన్నీ ఆ కమిటీ చైర్ పర్సన్ ఆయన కదా. అండ్ ఇక్కడ జవహర్లాల్ నెహ్రూ గారు. సో దీన్నే లేటర్ ఆన్ పీరియడ్స్లో ప్రియంబల్ అయిందనమాట. సో ఇదే ఆబ్జెక్టివ్ రెజల్యూషన్ లేటర్ ఆన్ ఏమైంది? ప్రియంబల్గా అయిందనమాట. సో ఇక్కడ క్వశ్చన్ ఏమడిగారు అండ్ ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. సో December 9th ఫస్ట్ సెషన్, 11th సెషన్ రోజు ఎలక్షన్ అయింది, డాక్టర్ రాజేంద్ర ప్రసాద్. ఫస్ట్ సెషన్ సచ్చిదానంద సిన్హా. అండ్ 13th రోజు ఆబ్జెక్టివ్ రెజల్యూషన్ని జవహర్లాల్ నెహ్రూ గారు కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ముందు పెడితే దాన్ని పాస్ అయింది మాత్రం 22nd అనమాట. సో ఇదంతా డిసెంబర్లో. సో ఈ గుర్తుపెట్టుకోండి. సో December 1946కి ఆబ్జెక్టివ్ రెజల్యూషన్ని జవహర్లాల్ నెహ్రూ గారు 13th పెడితే 22ndకి పాస్ అయిందనమాట. హూ ఈజ్ నోన్ యాజ్ ద టాంజన్ ఆఫ్ 20th century. సో ఆ రిలేటెడ్ ఇయర్లో ఈ పర్టికులర్ పర్సన్ గురించి న్యూస్లో ఉన్నందుకు అడుగుంటారు క్వశ్చన్. సో హూ ఈజ్ నోన్ యాజ్ ద టాంజన్ ఆఫ్ 20th century అంటే ఉస్తాద్ బడే గులాం అలీ ఖాన్ అనమాట. పటియాలా ఘరానాకి రిలేటెడ్ ఇతను హిందుస్థానీ క్లాసికల్ మ్యూజిక్ అనమాట. ఇతనిది టాన్సన్ ఆఫ్ 20th century ఎవరు అంటే ఉస్తాద్ బడే గులాం అలీ ఖాన్ అనమాట. అతను చనిపోయారనమాట. సో ఇతని పెన్ నేమ్ సామ్రంగ్. సో ఇంకా మనము చూస్తే ఈ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ గురించి చాలా ఫ్రీక్వెంట్గా అడుగుతున్నారు ఈ క్వశ్చన్స్. ఏం అడుగుతున్నారంటే ఈ వాళ్ళ ఇన్స్ట్రుమెంట్ ఏది అని అడుగుతారు, లేకపోతే ఆ ఎగ్జాంపుల్స్ అడుగుతున్నారు అట్లా. సో ఉస్తాద్ అమ్జద్ అలీ ఖాన్, అమ్జద్ అని గుర్తుపెట్టుకోండి. అమ్జద్ అనే అతను సారోడ్కి రిలేటెడ్ ఇన్స్ట్రుమెంట్ అనమాట, గుర్తుపెట్టుకోండి. అమ్జద్ అంటే సారోడ్. డాక్టర్ బాలా మురళీకృష్ణ ఎవరు అంటే కర్ణాటిక్ ఏపీకి రిలేటెడ్ అతను. పండిత్ భీమ్సేన్ జోషి, తను చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే తనకి భారతరత్న వచ్చిందనమాట. హైయెస్ట్ అవార్డు ఇదే కదా భారతరత్న. ఎవరెవరికి వచ్చింది అని, భారతరత్న పద్మ అవార్డ్స్ ఎలా అవుతాయి అంటే, ఏవైతే పద్మ విభూషణ్ ఇంకా భారతరత్న ఇవి చాలా ప్రీవియస్వి కూడా అడుగుతారనమాట, కరెంట్ ఇయర్ది కాకుండా ప్రీవియస్ ఎవరెవరికి వచ్చింది భారతరత్న అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఈ భీమ్సేన్ జోషి చాలా ఇంపార్టెంట్. ఇతనిది కిరాణా ఘరానా భారతరత్న వచ్చిందనమాట. సో అది ఉస్తాద్ బడే గులాం అలీ ఖాన్ ఎవరు? టాంజన్ ఆఫ్ 20th century. అమ్జద్ అంటే మీకు సారోడ్ గుర్తు రావాలి. భీమ్సేన్ జోషి అంటే ఇతనుకి భారతరత్న వచ్చింది, బి భారతరత్న కిరాణా ఘరానా ఇతను. ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ చూస్తే ముజార్ట్ ఆఫ్ మద్రాస్ అని ఏఆర్ రెహమాన్ గారిని అంటారు. సెయింట్ ఆఫ్ గ్లటర్స్ అని మదర్ తెరీసా అని అంటారు, గుర్తుపెట్టుకోండి. మదర్ తెరీసా అని సెయింట్ ఆఫ్ గ్లటర్స్ అంటారు. నైటింగేల్ మనకు తెలుసు కదా, సరోజినీ నాయుడు. స్వర్కోకిలానేమో లతా మంగేష్కర్. విజార్డ్ ఆఫ్ హాకీ ఎవరు?
మేజర్ ధ్యాన్ చంద్. భారతీయ కోకిల అని కూడా అంటారు. నైటింగేల్ ఆర్ భారతీయ కోకిల. ఇది స్వర్ కోకిలనేమో లతా మంగేష్కర్, భారతీయ కోకిల ఆర్ నైటింగేల్ ఏమో సరోజిని నాయుడు అనమాట. ఇంకొక క్వశ్చన్ చూద్దాం. విచ్ 2 కంట్రీస్ ఆర్ సపరేటెడ్ బై గల్ఫ్ ఆఫ్ మన్నార్? సో మనం గల్ఫ్ ఆఫ్ మన్నార్ ఎక్కడ ఉంటుందంటే, ఇండియా ఇలా ఉంటుంది కదా, ఇది శ్రీలంక. ఇక్కడ మధ్యలో గల్ఫ్ ఆఫ్ మన్నార్ ఉంటుందన్నమాట. ఇక్కడ సైడ్ది పాలక్ స్ట్రైట్, ఇక్కడ సైడ్ది పాలక్ బే. ఇక్కడ పాలక్ స్ట్రైట్, ఇక్కడ అరేబియన్ సీ ఉంటుంది, ఇక్కడ బే ఆఫ్ బెంగాల్ ఉంటుంది. అండ్ ఇక్కడ మన్నార్ ఉంటుంది, శ్రీలంక కదా, ఇక్కడ మన్నార్ ఉంటుంది, మన్నార్ డిస్ట్రిక్ట్లో. అండ్ ఇక్కడ ఈ పాలక్ స్ట్రైట్కి సదర్న్ ఎండ్లో ఏముంటుందంటే ఆడమ్స్ బ్రిడ్జ్ ఉంటుంది అనమాట. ఆడమ్స్ బ్రిడ్జ్. సో ఇక్కడ తమిళనాడు ఉంటుంది కదా, తమిళనాడుకి ఇక్కడ శ్రీలంకలోని మన్నార్కి మధ్యలో, సో తమిళనాడుకి మన్నార్కి మధ్యలో గ్యాప్ ఉంటుంది కదా, ఆ గ్యాప్లో ఇక్కడ సైడ్ ఏముంటుంది పాలక్ స్ట్రైట్, ఇక్కడ సైడ్ పాలక్ బే ఉంటుంది. అండ్ ఇక్కడ ఆడమ్స్ బ్రిడ్జ్ ఉంటుంది అనమాట. ఈ పాలక్ స్ట్రైట్కి సౌత్లో ఇక్కడ ఆడమ్స్ బ్రిడ్జ్ ఉంటుంది, దాన్ని రామ్ సేతు అని కూడా అంటారు. సో దీనికి మధ్యలో గల్ఫ్ ఆఫ్ మన్నార్ ఉంటుంది. అంటే గల్ఫ్ ఆఫ్ మన్నార్ దీనికి మధ్యలో ఉంటుంది, శ్రీలంక ఇండియాకి మధ్యలో ఉంటుంది. సో ఇక్కడ సైడ్ పాలక్ స్ట్రైట్, ఇక్కడ సైడ్ పాలక్ బే, ఆడమ్స్ బ్రిడ్జ్ ఉంటుంది దీనికి పాలక్ స్ట్రైట్కి సౌత్లో. సో ఇదన్నమాట గల్ఫ్ ఆఫ్ మన్నార్, శ్రీలంకకి ఇండియాకి మధ్యలో ఉంటుంది. అండ్ మనం చూసాము జాగ్రఫీలో అండమాన్ నికోబార్కి మధ్యలో 10 డిగ్రీ ఛానల్ పాస్ అవుతుంది. అండ్ ఇక్కడ సైడ్ 9 డిగ్రీ ఛానల్లో లక్షద్వీప్ అండ్ మినికాయ్. 9 డిగ్రీ ఛానల్లో. అదే 8 డిగ్రీ ఛానల్లో మినికాయ్ అండ్ మాల్దీవ్స్. సో గుర్తుపెట్టుకోండి, 8, 9, 10 కదా, 8కేమో మాల్దీవ్స్కి మినికాయ్కి మధ్యలో, 9 ఏమో ఈ మినికాయ్కి లక్షద్వీప్కి మధ్యలో, 10 ఏమో అండమాన్కి నికోబార్కి మధ్యలో. ఇవి చాలా ఇంపార్టెంట్ ఛానల్స్ అనమాట. ఇవి ఛానల్స్. గల్ఫ్ ఆఫ్ మన్నార్ ఏమో శ్రీలంకకి ఇండియాకి మధ్యలో. ఇంక ఇక్కడ ఏం అడిగారంటే యునెస్కో రిలేటెడ్ క్వశ్చన్ కంపల్సరీ ఎవ్రీ ఇయర్ అడుగుతున్నారు. కంపల్సరీ అడిగే క్వశ్చన్స్ కొన్ని చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఒకటి యునెస్కోది అడుగుతున్నారు, కానీ హెడ్ క్వార్టర్స్ కానీ లేకపోతే యునెస్కో సైట్స్ ఇండియాలో ఉంటాయి కదా అవి. ఇంకొకటి ఏంటంటే క్రికెట్ గురించి కంపల్సరీ అడుగుతున్నారు. ఇంకా నోబెల్ ప్రైజెస్ గురించి ఎలా అడుగుతున్నారంటే కరెంట్ ఇయర్ దన్నా అడుగుతారు, లేకపోతే ప్రీవియస్వి ఇంపార్టెంట్ పర్సనాలిటీస్వి అడుగుతున్నారు. ఇంకా మన ఇండియాలో అవార్డ్స్, పద్మ అవార్డ్స్ కానీ లేకపోతే భారతరత్న కానీ, ఈ భారతరత్న కూడా ప్రీవియస్వి కూడా అడగవచ్చు. అండ్ ఇప్పుడు గద్దర్ అవార్డ్స్ ఉన్నాయి కదా తెలంగాణలో. ఇంకా సైన్స్కి రిలేటెడ్ అవార్డ్స్ ఉంటాయి కదా, అలాంటివి, లిటరేచర్ అవార్డ్స్, ఇంకా బుక్స్ అండ్ ఆథర్స్ కంపల్సరీ అడుగుతున్నారు ఈ క్వశ్చన్. సపరేట్ క్రికెట్ గురించి ఒకటి అడుగుతున్నారు, ఇంకా స్పోర్ట్స్ గురించి కూడా అడుగుతున్నారు. ఇంకా ఆ పర్సన్స్ ఏది అని, లేకపోతే వాళ్ళు రాసిన స్పోర్ట్ పర్సనాలిటీస్ రాసిన బుక్ కానీ లేకపోతే పొలిటీషియన్స్ రాసిన బుక్ కానీ, ఇలాంటివి కంపల్సరీ అడుగుతున్నారు క్వశ్చన్స్. ఇంకా జాగ్రఫీ రిలేటెడ్ అడుగుతున్నారు, ఏదైనా ప్లేసెస్ ఇన్ న్యూస్లో ఉన్న ప్లేసెస్ అనమాట. సో ఇక్కడ యునెస్కో రిలేటెడ్ క్వశ్చన్ అడిగారు, మహాబోధి టెంపుల్ గురించి అడిగారు అనమాట. ఇన్ విచ్ స్టేట్ ఈజ్ యునెస్కో రికగ్నైజ్డ్ మహాబోధి టెంపుల్, ఏ స్టేట్ నుండి అని. సో ఈ మహాబోధి అనేది బీహార్లో ఉందన్నమాట, బోధ్గయాలో. సో ఇక్కడ గౌతమ్ బుద్ధుడు ఎన్లైటన్ అయ్యారు, నిర్వాణ అటైన్ చేశారు ఇక్కడ బోధి ట్రీ కింద అని అన్నమాట. సో యునెస్కోది మహాబోధి టెంపుల్ ఎక్కడ ఉంది, బోధ్గయ బీహార్లో ఉందన్నమాట. గౌతమ్ బుద్ధుడు ఇక్కడనే ఎన్లైటన్మెంట్ అయ్యారు బోధి ట్రీ కింద. సో ఫస్ట్ టెంపుల్ బిల్ట్ బై అశోక కూడా ఇదే అనమాట. గౌతమ్ బుద్ధ ఎన్లైటన్మెంట్ అయ్యారు ఇక్కడనే. ఇంకా అశోక బిల్ట్ ఫస్ట్ టెంపుల్ ఎక్కడ అంటే కూడా ఇదే అనమాట, మహాబోధి టెంపుల్, బోధ్గయ బీహార్లో. రామప్ప టెంపుల్ అంటే ఇలాంటి సిమిలర్వి అడగవచ్చు అని చెప్పి. రామప్ప మనది తెలంగాణది కాబట్టి ఫ్రీక్వెంట్గా అడిగే క్వశ్చన్ అది రామప్ప గురించి. సో రామప్ప ఎక్కడుంది అంటే రామప్ప టెంపుల్ ములుగులో ఉంది. ఇది తెలంగాణ నుండి ఫస్ట్ యునెస్కో సైట్ 2021లో రికగ్నైజ్ చేశారు దీన్ని.
ఎవరు కన్స్ట్రక్ట్ చేశారు అంటే రేచర్ల రుద్ర. ఇతను ఎవరు అంటే సేనాధిపతి అనమాట గణపతి దేవాకి. అండ్ రామప్ప నేమ్ అనేది ఆ కన్స్ట్రక్ట్ చేసిన అతని నేమ్ అనమాట. సో రామప్ప అనేది డైటీ నేమ్ కాదు, అతని నేమ్ అనమాట. ఇక్కడ ఈ రామప్పది స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ ఫ్లోటింగ్ బ్రిక్స్ ఉంటాయన్నమాట. ఇది ఏ డైనాస్టిక్ చెందింది అంటే కాకతీయ డైనాస్టిక్. సో గుర్తుపెట్టుకోండి, రామప్ప అనేది ఫస్ట్ యునెస్కో రికగ్నైజ్ సైట్ ఫ్రమ్ తెలంగాణ 2021లో. ఇది ఎక్కడుందంటే ములుగులో ఉంది. రేచర్ల రుద్రుడు దీన్ని కన్స్ట్రక్ట్ చేపిస్తాడు. హీఈస్ ద కమాండర్ ఇన్ చీఫ్ ఆఫ్ గణపతి దేవా. ఇంకా రామప్ప అనేది అతని నేమ్ అనమాట, కన్స్ట్రక్ట్ చేసిన అతనిది, అండ్ నాట్ ద డైటీస్ నేమ్. ఇక్కడ ఫ్లోటింగ్ బ్రిక్స్ అనేవి ఫేమస్, కాకతీయ డైనాస్టిక్కి రిలేటెడ్ ఇది. అండ్ కుతుబ్ షాహీ టోమ్స్ ఉంటాయి కదా, కుతుబ్ షాహీ వాళ్ళవి టోమ్స్, అది గోల్కొండలో ఉందన్నమాట, హైదరాబాద్లో. ఇది కూడా యునెస్కోకి టెంటేటివ్ లిస్ట్లో ఉందన్నమాట. సో కుతుబ్ షాహీ టోమ్స్ అనేవి టెంటేటివ్ లిస్ట్లో ఉంది. ఇంకా సాంచీ స్తూప అనేది మధ్యప్రదేశ్లో ఉంది. ఇవి సాంచీ స్తూప, సన్ టెంపుల్, కోనార్క్, ఇంకా ఎల్లోరా, ఇవి ఏంటంటే మనము కాయిన్స్ నోట్స్ ఉంటాయి కదా, మనకి 10 రూపీ నోట్ మీద ఏముంటుందంటే సన్ టెంపుల్, కోనార్క్ సన్ టెంపుల్ ఉంది కదా, అది ఉంటుందన్నమాట. సో ఇక్కడ చూడండి, సన్ టెంపుల్ కోనార్క్ అనేది బ్లాక్ పగోడా అని కూడా అంటారు. కోనార్క్ ఒడిశాలో ఉంటుంది అనమాట. బ్లాక్ పగోడా అది అదర్ నేమ్. సో ఇక్కడ 10 రూపీ కాయిన్ మీద ఉంటుంది కాబట్టి చాలా ఫేమస్ అనమాట. ఈ నోట్స్ మీద ఉన్నవి అవి ఏవైతే ఉంటాయో ఆ నోట్స్ మీద అవి చాలా ఇంపార్టెంట్ అవుతాయి అనమాట ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో కొనార్క్ టెంపుల్ ఎక్కడ ఉంటుంది, కొనార్క్ సన్ టెంపుల్ అంటే ఒడిశాలో ఉంటుంది. దాని అదర్ నేమ్ ఏంది, బ్లాక్ పగోడా. నెక్స్ట్ 20 రూపీ నోట్ మీద వెనకాల ఏముంటుందంటే ఎల్లోరా ఉంటుంది అనమాట. కైలాష్ టెంపుల్ ఉంటుంది కదా ఎల్లోరాలో, అది అనమాట. సో అజంతా ఎల్లోరా ఎక్కడ ఉంటుంది, మహారాష్ట్రలో ఉంటుంది. రాకెట్ కేవ్స్ ఉంటాయి ఇక్కడ. మోనోలిథిక్ అవి కూడా ఉంటుంది కదా, కైలాష్ టెంపుల్, అది అనేది మోనోలిథిక్ అనమాట ఎల్లోరాది. అది 20 రూపీస్ నోట్ వెనకాల ఉంటుంది. అండ్ 50 రూపీస్ నోట్ వెనకాల ఏముంటుందంటే హంపీ ఉంటుందన్నమాట. హంపీ చారియట్ ఉంటుంది అనమాట. 100 రూపీ నోట్ వెనకాల రాణికి వావ్ స్టెప్ వెల్ ఉంటుందన్నమాట. ఇది ఎక్కడుందంటే గుజరాత్లో ఉంది. అండ్ 500 నోట్ వెనకాల ఏముంటుందంటే 200 నోట్ వెనకాల సాంచీ స్తూప మధ్యప్రదేశ్లో ఇక్కడ ఉంది చూడండి. సాంచీ స్తూప మధ్యప్రదేశ్లో, ఇది అశోకుడు బై అశోక అనమాట. ఏన్షియంట్ బుద్ధిస్ట్ మాన్యుమెంట్ అనమాట ఇది సాంచీ స్తూప అనేది మధ్యప్రదేశ్ది. అండ్ ఇక్కడ నెక్స్ట్ 500 నోట్ వెనకాల రెడ్ ఫోర్ట్ ఉంటుంది ఢిల్లీది. అండ్ లాస్ట్ది 2000 కదా, సో 2000 నోట్ మీద మాంగళ్యాన్ ఉంటుంది. ఇది సర్క్యులేషన్లో స్టాప్ చేశారు. ఇంకా ఇది లీగల్ టెండర్గానే ఉంది. ఆర్బీఐ ఇంకా స్టిల్ వి కన్సిడర్డ్ యాజ్ లీగల్ టెండర్, కాకపోతే సర్క్యులేషన్లో స్టాప్ చేశారు వాళ్ళు. సో ఇవి గుర్తుపెట్టుకోండి. అండ్ 40th ఏది అని అడిగితే ధోలవీర, యునెస్కోది 40th ఏంది ధోలవీర, గుజరాత్ది. ఇది హరప్పన్ టైంలోది. సో ఒకసారి చెప్పండి, 10 రూపీ నోట్ మీద ఏముంటుంది, 10 రూపీ నోట్ మీద కొనార్క్ సన్ టెంపుల్ ఉంటుంది ఒడిశాది, బ్లాక్ పగోడా అంటారు. 20 రూపీ నోట్ వెనకాల ఎల్లోరా అది కైలాష్ టెంపుల్ అది ఉంటుంది అనమాట. అండ్ 20 తర్వాత 50 దాని వెనకాల హంపీ ఉంటుంది. హంపీ తర్వాత 100 రాణికి వావ్ గుజరాత్ది. ఇంకా 500 వెనకాల 500 సాంచీ స్తూప ఉంటుంది మధ్యప్రదేశ్. హాఫ్ కదా, 50 అట్లా హాఫ్ అని గుర్తుపెట్టుకొని. 1000 రూపీ నోట్ వెనకాలనేమో రెడ్ ఫోర్ట్ ఉంటుంది అనమాట, ఢిల్లీ రెడ్ ఫోర్ట్. 2000 వెనకాల మాంగళ్యాన్ ఉంటుంది. ఈవెన్ తో ఇట్ ఈస్ నాట్ అంటే లీగల్ టెండర్గా ఉంది, కాకపోతే సర్క్యులేషన్ అనేది స్టాప్ చేశారు అంతే. అండ్ 40th ఏంది ధోలవీర గుజరాత్ది, హరప్పన్ టైంలోది. సో ఇవి. నేమ్ ద ఇరిగేషన్ సిస్టమ్ ఇన్ విచ్ వాటర్ ఈజ్ సప్లైడ్ డైరెక్ట్లీ టు ద రూట్ జోన్ ఆఫ్ ద క్రాప్ త్రూ ఎ నెట్వర్క్ ఆఫ్ పైప్స్ అండ్ ఎమిటర్స్. సో ఇలా పైప్స్ ఇంకా ఎమిటర్స్ ఇలా ఉంటాయి ఇలా. సో డైరెక్ట్గా రూట్ దగ్గర ఇక్కడ ఉంటుంది కదా, ఇక్కడికి వెళ్ళి వాటర్ పడతాయి అన్నమాట. ఇక్కడ ఇట్లా పైప్స్ పెట్టి ఇక్కడ చెట్టు ఏదైతే ఉంటుందో, ప్లాంట్ ఏదైతే ఉంటుందో ఆ ప్లాంట్కి దగ్గరలో ఇక్కడ వాటర్ అనేది ఆ రూట్ దగ్గర ఇలా వాళ్ళు వేస్తారనమాట డ్రిప్ సిస్టమ్ ద్వారా. సో
సో ఇక్కడ మైక్రో ఇరిగేషన్ అని ఇచ్చారు కదా, మైక్రో ఇరిగేషన్ అంటే డ్రిప్ ప్లస్ స్ప్రింక్లర్, ఈ రెండు మైక్రో ఇరిగేషన్కి ఎగ్జాంపుల్స్ అనమాట. అండ్ డ్రిప్ ఇరిగేషన్లో మనం ఎంత పర్సెంట్ ఎఫిషియెంట్గా వాటర్ని యూజ్ చేసుకోవచ్చు అంటే 90 నుండి 95% ఎఫిషియెంట్గా యూజ్ చేసుకోవచ్చు. అదే స్ప్రింక్లర్లో అయితే సగం అని గుర్తుపెట్టుకోండి, 40 నుంచి 60 వరకు. ఇక్కడ డ్రిప్ మెథడ్ ఇచ్చారు కదా, అదే ఆన్సర్ అనమాట. సో ఈ డ్రిప్ వాటర్ కొన్నిసార్లు ఏం చేస్తారు, ఈ వాటర్తో పాటు ఫర్టిలైజర్స్ని కూడా ఇస్తారనమాట. వాటర్ ప్లస్ ఫర్టిలైజర్, దాన్ని ఏమంటారంటే ఫర్టిగేషన్ అంటారు, గుర్తుపెట్టుకోండి, ఫర్టిగేషన్ అంటారు. ఫ్లడ్ మెథడ్ అనేది ట్రెడిషనల్ మెథడ్ అనమాట, ఇది తక్కువ ఎఫిషియెంట్గా ఉంటుంది, వాటర్ లాస్ట్ టు ఎవాపరేషన్ అనమాట ఇక్కడ. అండ్ ఈ వాటర్ రిలేటెడ్ చూస్తే మన తెలంగాణలో మిషన్ కాకతీయ అంటే కాకతీయ వాళ్ళు మెయిన్గా ట్యాంక్స్ గురించి కదా. సో రిస్టోరింగ్ ఆల్ మైనర్ ట్యాంక్స్ అనమాట, ఇరిగేషన్ ట్యాంక్స్ అనేది రిస్టోర్ చేయడానికి మిషన్ కాకతీయ అనేది. అండ్ కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ఉంది కదా, అది వరల్డ్లోనే లార్జెస్ట్ మల్టీ స్టేజ్ లిఫ్ట్ ఇరిగేషన్ గోదావరి మీద ఉందన్నమాట. అండ్ మిషన్ భగీరథ అనేది, ఇది అడిగారు అనుకుంటా క్వశ్చన్ మళ్ళీ ఇంకో పేపర్లో, మిషన్ భగీరథ అనేది సేఫ్ డ్రింకింగ్ వాటర్ అనమాట. సో ఇది ఆరెంజ్ అలర్ట్ అంటే ఏది అని అడిగారు. నార్మల్గా అలర్ట్స్ ఉంటాయి కదా, ఏదన్నా తీసుకోండి. గ్రీన్ అనేది సేఫ్ అనమాట, ఎల్లో అనేది బీ అవేర్, ఆరెంజ్ అనేది ప్రిపేర్డ్గా ఉండాలి, ఇంకా ఒకవేళ ఏమైనా జరిగితే అట్లా అనమాట. రెడ్ అనేది ఇంకా టేక్ యాక్షన్, ఏదో ఒకటి చేయాలి, ఇంకా క్రిటికల్ కండిషన్ అన్నప్పుడు అనమాట. సో గ్రీన్ అనేది సేఫ్, ఏం కాదు. ఇప్పుడు ఎర్త్క్వేక్ కానీ సునామీ కానీ ఏదైనా వచ్చిందనుకో, గ్రీన్ సిగ్నల్ ఉందనుకో సేఫ్, ఏం కాదు అని. ఎల్లో ఉంటే బీ అవేర్, తెలుసుకుంటూ ఉండి ఏమన్నా చెప్తారు వాళ్ళని. ఇది ఆరెంజ్ ఉన్నప్పుడు ఇంకా మనం ప్రిపేర్డ్గా ఉండాలి, ఏమన్నా ఎవాక్యుయేషన్ అలా చేయొచ్చు, కాబట్టి మనము అలర్ట్గా ఉండాలన్నమాట. రెడ్ అనేది టేక్ యాక్షన్, ఇంకా తీసుకోవాలి, ఎక్స్ట్రీమ్లీ సివియర్ వెదర్ కండిషన్ ఉన్నప్పుడు అన్నమాట. సో ఇక్కడ ఆరెంజ్ అలర్ట్ ఏం చూపిస్తుంది అని అడిగారు, బీ ప్రిపేర్డ్ అనమాట. బీ అవేర్ అనేది ఎల్లో, బీ ప్రిపేర్డ్ అనేది ఆరెంజ్, టేక్ యాక్షన్ అనేది రెడ్. ఇంకా యాక్షన్ ఎప్పుడు మనం రెడ్లో తీసుకుంటాం, నో యాక్షన్ రిక్వైర్డ్ అంటే గ్రీన్. సో అది హిందూస్ కమ్ టు అలహాబాద్, formerly called as Prayagraj, to take a dip in the sacred Triveni Sangam, which is a confluence of 3 rivers, name of the 3 rivers. So అలహాబాద్ ప్రయాగ్రాజ్ ఉంది కదా, ప్రయాగ్రాజ్లో మనము ఈ రివర్స్ గురించి చూసాము. యమునా ఉంటుంది, గంగా ఉంటుంది. గంగాలోకి యమునా అనేది ప్రయాగ్రాజ్ అలహాబాద్లో కలుస్తుంది. ఇది గంగా, ఇది యమున. యమున అనేది ఏంది, ఇది ట్రిబ్యూటరీ టు గంగా కదా. సో యమున గంగాతో పాటు ఇక్కడ సరస్వతి కూడా ఉంటుందన్నమాట. సో యమున గంగా సరస్వతి 3 కలుస్తాయి అనమాట ప్రయాగరాజ్లో, దాన్ని త్రివేణి సంగం అంటారు అన్నమాట. త్రివేణి సంగం అంటే 3 రివర్స్ కలుస్తున్నాయి కదా, గంగా, యమున ఇంకా సరస్వతి అనమాట. గంగా అనేది లార్జెస్ట్ కదా, యమున అనేది లార్జెస్ట్ ట్రిబ్యూటరీ దీనిది, సరస్వతి అనేది ఇన్విజిబుల్ లాగా ఉంటుంది. సో ఇది ఇక్కడ కుంభమేళా జరిగిందనమాట. ఎవ్రీ 12 ఇయర్స్కి కుంభమేళా, ఎవ్రీ 12 ఇయర్స్కి కదా. సో ఇది యునెస్కోలో ఇంటాంజిబుల్ది అనమాట, కల్చరల్ హెరిటేజ్. కుంభమేళా ఉందా లేదా అని అడిగితే ఉంది, 12 ఇయర్స్కి ఒకసారి జరుగుతుంది అది. సో ఇంజనీర్స్ డే ఎప్పుడు అని అడిగారనమాట. అది ఫేమస్ అనమాట తెలంగాణ క్వశ్చన్స్లో, ఎందుకంటే మోక్షగుండం విశ్వేశ్వరయ్య హెల్ప్ చేస్తారు కదా మన దగ్గర మూసీ ఫ్లడ్స్ వచ్చినప్పుడు. సో ఇంపార్టెంట్ పర్సనాలిటీ అతను తెలంగాణకు, సో అడిగారు. సో ఇంకా వేరే కూడా ఉన్నాయి ఇక్కడ చూడండి. సెప్టెంబర్ 15 ఉంది కదా, సెప్టెంబర్ హాఫ్లో ఇంజనీర్స్ డే అనమాట. మోక్షగుండం విశ్వేశ్వరయ్య భారతరత్న అవార్డు వచ్చింది తనకి. ఇంకా ఇతను ఏంది ఇంపార్టెంట్ అంటే 1908లో మూసీ ఫ్లడ్స్ వస్తాయన్నమాట. హైదరాబాద్ మొత్తం ఫ్లడ్ ప్రొటెక్షన్ కోసం ఉస్మాన్ సాగర్ ఇంకా హిమాయత్ సాగర్, గుర్తుపెట్టుకోండి. ఏ రెండింటిని కన్స్ట్రక్ట్ చేయించాడు ఇతను, ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్. ఈ 2 రిజర్వాయర్ ప్లానింగ్ ఆయననే చేయించాడు అనమాట. సో ఈజ్ ఇంపార్టెంట్ పర్సనాలిటీ టు హైదరాబాద్, తెలంగాణ అనమాట. సో గుర్తుపెట్టుకోండి. ఈ మూసీ ఫ్లడ్స్ ఎప్పుడు వచ్చినాయని కూడా అడుగుతారు. 1908లో మూసీ ఫ్లడ్స్ వస్తాయి, దానికోసమని హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ ఈ రెండింటిని ప్లానింగ్ చేశారనమాట మోక్షగుండం విశ్వేశ్వరయ్య. అతనికి భారతరత్న కూడా ఉంది. అండ్ తన బర్త్డే ఎప్పుడు సెప్టెంబర్ 15th. సో అతనికి
దానివల్ల ఇంజనీర్స్ డే మనం సెలబ్రేట్ చేసుకుంటాం. అండ్ సెప్టెంబర్లో ఇంకో ఇంపార్టెంట్ థింగ్ ఏంటి, సెప్టెంబర్ 5th అది టీచర్స్ డే, డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ బర్త్డే. కాబట్టి ఇంకా జనవరిలో చూసుకుంటాం మనము, జనవరిలో నేషనల్ యూత్ డే, స్వామి వివేకానంద బర్త్డే రోజు సెలబ్రేట్ చేసుకుంటాం. ఇప్పుడు January 12th గుర్తుపెట్టుకుని, ఇవి చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు నేను చెప్పేవన్నీ. January 12th రోజు ఏం సెలబ్రేట్ చేసుకుంటాం మనం, స్టార్టింగ్ మంత్ ఇంకా January 12th అప్పుడు యూత్, నేషనల్ యూత్ డే, స్వామి వివేకానంద. ఇంకా August 29th మనము నేషనల్ స్పోర్ట్స్ డే, ఎందుకంటే మేజర్ ధ్యాన్ చంద్ బర్త్డే కాబట్టి. సో గుర్తుపెట్టుకోండి, August 29th నేషనల్ స్పోర్ట్స్ డే, మేజర్ ధ్యాన్ చంద్ బర్త్డే ఆ రోజు. ఇంకా అక్టోబర్లో 31st నేషనల్ యూనిటీ డే, సర్దార్ వల్లభాయ్ పటేల్. ఇతను ఇండియన్ అన్ని ప్రిన్స్లీ స్టేట్స్ ఇంటిగ్రేషన్కి తను హెల్ప్ చేశారు కాబట్టి హీఈస్ అ మెయిన్ రోల్. కాబట్టి October 31st రోజు మనం నేషనల్ యూనిటీ డేగా సెలబ్రేట్ చేసుకున్నాం. చాలా ఇంపార్టెంట్ ఇది, గుర్తుపెట్టుకోండి. October 31st నేషనల్ యూనిటీ డే. అండ్ November 11th అప్పుడు 1/1 నేషనల్ ఎడ్యుకేషన్ డే, 1/1 మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ బర్త్డే ఆ రోజు. అండ్ November 26th మనము నేషనల్ లా డేగా సెలబ్రేట్ చేసుకుంటాం, ఎందుకంటే ఆ రోజు మనం కాన్స్టిట్యూషన్ని అడాప్ట్ చేసుకున్నాం. ఇది మనకు తెలుసు. సో ఏది తెలుసు, మనం లాస్ట్ నుంచి వద్దాం. November 26th మనం అడాప్ట్ చేసుకున్నాం, 1950 November 26th మనం అడాప్ట్ చేసుకున్నాం. కాబట్టి ఆ రోజు నేషనల్ లా డే అంటారు, నేషనల్ కాన్స్టిట్యూషన్ డే కూడా అనవచ్చు అనమాట. దాని తర్వాత ఇంకొకటి ఏంది, జనవరి నుంచి రండి. జనవరిలో ఏంది, January 12th రోజు ఏంది, నేషనల్ యూత్ డే. నేషనల్ యూత్ డే ఎందుకు ఆ రోజు, స్వామి వివేకానంద బర్త్డే కాబట్టి. తర్వాత మనం ఇందాక మోక్షగుండం విశ్వేశ్వరయ్య సెప్టెంబర్ కదా, September 15th మోక్షగుండం విశ్వేశ్వరయ్య బర్త్డే కాబట్టి నేషనల్ ఇంజనీర్స్ డే. మళ్ళీ అదే September 5th సర్వేపల్లి రాధాకృష్ణన్ బర్త్డే కాబట్టి టీచర్స్ డే సెలబ్రేట్ చేసుకుంటాం మనం. 4 అయిపోయినాయి. ఇంకేం చూసాం మనము, October 31st, అక్టోబర్ ఎండింగ్ ఇంకా నేషనల్ యూనిటీ డే, ఎందుకంటే ఆ రోజు సర్దార్ వల్లభాయ్ పటేల్ బర్త్డే కాబట్టి. ఇంకా ఈ నవంబర్లోనే November 11th రోజు నేషనల్ ఎడ్యుకేషన్ డే, ఎందుకంటే మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ బర్త్డే ఆ రోజు. సో ఆల్మోస్ట్ అన్ని కవర్ చేసేసాను. ఇంకా August 9th ఒకటి ఉంది, August 29th నేషనల్ స్పోర్ట్స్ డే, ఎందుకంటే మేజర్ ధ్యాన్ చంద్ బర్త్డే ఆ రోజు. సో ఇవి వాట్ ఈస్ ద లోయెస్ట్ లెవెల్ ఆఫ్ కోర్ట్ డ్యూరింగ్ ద నిజాం రూల్. ఇది కోర్ట్ ఎగ్జామ్ కాబట్టి కోర్ట్ రిలేటెడ్ అడిగారు. వాట్ ఈస్ ద లోయెస్ట్ లెవెల్ ఆఫ్ కోర్ట్ డ్యూరింగ్ ద నిజామ్స్ రూల్ అంటే, ఇక్కడ భుజుంగ్ అని ఇచ్చారు కదా, అది హయ్యర్ అనమాట. కుర్ద్ అంటే స్మాల్ అనమాట, లోయెస్ట్ ఇది. సో భుజుంగ్ అంటే హైయెస్ట్, కుర్ద్ అంటే లోయెస్ట్ లెవెల్ అనమాట. గుర్తుపెట్టుకోండి, కుర్ద్ అనేది లోయెస్ట్, భుజుంగ్ అంటే హైయెస్ట్ అనమాట. ఇక్కడ దివానీ అదాలత్ అని ఇచ్చారు, ఫౌల్దార్ అదాలత్ అని కూడా ఇచ్చారు ఆప్షన్స్లో. సో దివానీ అదాలత్ అంటే సివిల్ కోర్ట్ అనమాట ఇది. ఫౌల్దార్ అదాలత్ అంటే క్రిమినల్ కోర్ట్ అనమాట. ఫౌల్దార్ కానీ ఫౌజ్దార్ కానీ ఇచ్చారనుకో అది క్రిమినల్, దివానీ ఇస్తే సివిల్ అనమాట. సో ఇంకొన్ని చూద్దాం ఇక్కడ. అదాలత్, దివానీ, కుర్ద్ అంటే స్మాల్ కాజెస్ కోర్ట్ అనమాట. కుర్ద్ అంటే చిన్న కోర్ట్ అని. లోయెస్ట్ మానిటరీ క్లెయిమ్స్ ఉంటాయి కదా, ఇక్కడ దివానీ అని ఇచ్చారు కదా, దివానీ అంటే సివిల్ రిలేటెడ్ కదా. సో మైనర్ డిస్ప్యూట్స్ కానీ మానిటరీ క్లెయిమ్స్ కానీ లోయెస్ట్ లెవెల్ సివిల్ జడ్జి ఉంటారు ఇక్కడ. అదాలత్, దివానీ, భుజుంగ్ అంటే హయ్యర్ లెవెల్ అనమాట, హయ్యర్ కాజ్ కోర్ట్ ఇది. హయ్యర్ మానిటరీ క్లెయిమ్స్, మోర్ కాంప్లెక్స్ లీగల్ ఇష్యూస్ డీల్ చేస్తుంది అది. అదాలత్ ఉల్ ఆలియా, అదాలత్ ఉల్ ఆలియా అంటే హైకోర్ట్ డ్యూరింగ్ నిజామ్స్ టైంని, ఎస్పెషల్లీ ఉస్మాన్ అలీ ఖాన్ టైంది అనమాట, దాన్ని అలా పిలుస్తారు ఆలియా అని. మిర్జా యార్ జంగ్, ఇతను ఎవరంటే చీఫ్ జస్టిస్ అనమాట. అతను సపరేట్ చేశాడనమాట జ్యుడిషియరీని, ఎగ్జిక్యూటివ్స్ని 1921 అప్పుడు మనము దాంట్లో ఏం చూసాం మనం, బడ్జెట్లో కూడా చూసాం. 1921లో ఏం చూసాం మనం, ఎక్వర్త్ కమిటీ వస్తుంది 1921లో. సో 1924లో బడ్జెట్ని 2 పార్ట్స్గా డివైడ్ చేశారు కదా, జనరల్ బడ్జెట్ అని ఒకటి, ఇంకోటి
రైల్వే బడ్జెట్ అని. దాని తర్వాత మళ్ళీ 2017లో కలిపేశారు అని. సో ఆ 1921లోనే మళ్ళీ దీన్ని కూడా 2గా డివైడ్ చేస్తారనమాట. ఏదేది జ్యుడిషియరీని, ఎగ్జిక్యూటివ్ని. మిర్జా యార్ జంగ్ చీఫ్ జస్టిస్ సపరేట్ చేస్తారనమాట. సో గుర్తుపెట్టుకోండి. లాంగ్ బిఫోర్ కాన్స్టిట్యూషన్ రికమెండెడ్ 1921లోనే సపరేట్ చేయాలని చెప్పారనమాట. సో గుర్తుపెట్టుకోండి. అదాలత్ ఉల్ ఆలియా అంటేనేమో నిజాం టైంలో హైకోర్టుని దాన్ని అలా పిలిచేవాళ్ళనమాట. ఆలియా అదాలత్ ఉల్ ఆలియా అని. అండ్ బుజుంగ్ అంటే బుజుంగ్ అని, బుజుంగా ఇక్కడ జెడ్ కూడా ఇచ్చారు. బుజుర్గ్ అంటే కూడా హైయర్ అనమాట. కుర్ద్ అంటే స్మాల్ అనమాట. దివానీ అంటే సివిల్. ఫౌల్దార్ అంటే క్రిమినల్ అనమాట. సో ఫస్ట్ కమిషన్ ఇక్కడ ఇంకోటి కూడా ఇచ్చారు. ఏది హైకోర్ట్ బిల్డింగ్ 1920లో 7th నిజాం అంటే మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఇనాగరేట్ చేశారనమాట. ఎప్పుడు ఇనాగరేట్ చేశారు? 1920లో ఇనాగరేట్ చేశారు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్. విచ్ ఈస్ ద ఫస్ట్ కాన్స్టిట్యూషన్ ఇన్ ద వరల్డ్లోనే ఫస్ట్ కాన్స్టిట్యూషన్ అంటే బ్రిటిష్ వాళ్ళది అనమాట. సో బ్రిటిష్ వాళ్ళది ఫస్ట్ అన్రిటర్న్ కాన్స్టిట్యూషన్. ఫస్ట్ రిటర్న్ కాన్స్టిట్యూషన్ అయితే అమెరికన్ అనమాట. అండ్ లాంగెస్ట్ అయితే మన ఇండియన్దే. అండ్ మోస్ట్ డీటెయిల్డ్ కూడా మన ఇండియన్దే. అండ్ బ్రిటిషర్స్ది ఫస్ట్ అన్రిటర్న్. ఇంకా మనం దాన్ని మ్యాగ్నా కార్టా అని అంటాం అనమాట. 1215లోనే ఇది చేశారు. ఈజ్ ఆఫెన్ కన్సిడర్డ్ ఫౌండేషన్ టు దిస్ సిస్టమ్. కాబట్టి ఇది మ్యాగ్నా కార్టా అని అంటారు అనమాట. న్యూజిలాండ్ది ఫస్ట్ టు గివ్ ఉమెన్ రైట్ టు ఓట్. ఏది కంట్రీ ఫస్ట్ రైట్ టు ఓట్ ఇచ్చింది అంటే న్యూజిలాండ్ అనమాట. ఫస్ట్ అన్రిటర్న్ బ్రిటిష్, ఫస్ట్ రిటర్న్ అమెరికన్, లాంగెస్ట్ మోస్ట్ డీటెయిల్ ఇండియన్. న్యూజిలాండ్ ఫస్ట్ ఉమెన్స్కి రైట్ టు ఓట్ ఇచ్చిందనమాట. వాట్ ఈస్ ద ఫస్ట్ బిల్డింగ్ బిల్ట్ ఇన్ ద ఉస్మానియా క్యాంపస్? ఈ క్వశ్చన్ ఎందుకు అడిగారంటే అప్పుడు ఆర్ట్స్ కాలేజ్కి రికగ్నిషన్ వచ్చింది. సో దానివల్ల క్వశ్చన్ అడిగారు. సో న్యూస్లో ఏది ఉందో దాన్ని రిలేటెడ్ అడుగుతారు క్వశ్చన్స్. సో ఉస్మానియా యూనివర్సిటీ అనేది మనం ఇందాక హైకోర్టు 1920 7th నిజాం ఇనాగరేట్ చేశారు కదా, దానికంటే కొంచెం ముందు ఉస్మానియా యూనివర్సిటీ 1918లో ఫౌండ్ చేశారు 7th నిజామే. ఫస్ట్ దాన్ని రెంట్ తీసుకున్నారు. దాని తర్వాత లేటర్ పర్మనెంట్ చేశారనమాట. పర్మనెంట్ బిల్డింగ్ చేస్తారు దాన్ని. సో ఫౌండేషన్ స్టోన్ అనేది ఎప్పుడు వేసారంటే 1934లో. 1918లో అది టెంపరీ బిల్డింగ్ అనమాట. రెంట్కి తీసుకుని చేశారు కదా, రెంట్కి తీసుకున్నారు యూనివర్సిటీని. సో 1934 రోజు ఫౌండేషన్ వేశారు. ఆర్ట్స్ కాలేజ్ బిల్డింగ్ అనేది ఫస్ట్ మేజర్ బిల్డింగ్ అనమాట ఉస్మానియా యూనివర్సిటీలో. సో ఇనాగరేట్ చేసింది మాత్రం 1939. టెంపరీ బిల్డింగ్ ఓపెన్ చేసింది 1918, కానీ దాని ఫౌండేషన్ 1934లో వేసి పర్మనెంట్ బిల్డింగ్ది. దాని తర్వాత 1939లో ఇనాగరేట్ చేశారనమాట. ఆర్కిటెక్ట్ ఎవరు అని అడగవచ్చు, ఎందుకంటే ఉస్మానియా యూనివర్సిటీ మెయిన్ కదా మనకి. ఎర్న్స్ట్ జాస్పర్, గుర్తుపెట్టుకోండి, బెల్జియం నుంచి తను. ఎర్న్స్ట్ జాస్పర్ అనే అతను ఆర్కిటెక్ట్ అనమాట. ఇది ఇండో సారాసెనిక్ ఆర్కిటెక్ట్ అంటే చాలా డిఫరెంట్, హిందూ, ముస్లిం, బ్రిటిష్, జైన్ ఇవన్నీ మిక్స్లో ఉంటుంది అనమాట. ఇది ఇండో సారాసెనిక్. ఇది ఫస్ట్ యూనివర్సిటీ ఇన్ ఇండియా టు హ్యావ్ ఇండియన్ లాంగ్వేజ్ ఉర్దూ మీడియంలో. ఇది ఫస్ట్ అనమాట. ఇండియాలోనే ఫస్ట్ యూనివర్సిటీ టు హ్యావ్ ఇండియన్ లాంగ్వేజ్తో, అది ఉర్దూ మీడియంతో. 2025లో ఏమైందంటే ఆర్ట్స్ కాలేజ్కి ఆఫ్టర్ తాజ్ మహల్ ఇంకా బిఎస్ఈ తర్వాత బికేమ్ ట్రేడ్ మార్క్ ఫర్ ఆర్కిటెక్చర్ డిజైన్కి ఇది ట్రేడ్ మార్క్ అయిందనమాట. సో నవాబ్ జైన్ యార్ జంగ్ సూపర్వైజ్డ్ అనమాట దీన్ని, కన్స్ట్రక్షన్ని. ఎవరు సూపర్వైజ్ చేశారంటే నవాబ్ జైన్ యార్ జంగ్ కన్స్ట్రక్ట్ చేసి ఆ డిజైన్ అదంతా ఎర్న్స్ట్ జాస్పర్ అనమాట ఆర్కిటెక్ట్. కన్స్ట్రక్షన్ని చూసుకుంది నవాబ్ జైన్ యార్ జంగ్. సో ఇది ఇంపార్టెంట్ అనమాట, ఇప్పుడు కూడా రావచ్చు, అంత ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. సో గుర్తుపెట్టుకోండి, ఉస్మానియా యూనివర్సిటీ నార్మల్ టెంపరీ బిల్డింగ్ 1918, 1934ది పర్మనెంట్ బిల్డింగ్కి స్టోన్ వేశారు. ఇనాగరేట్ చేసి 1939కి. ఫస్ట్ మేజర్ బిల్డింగ్ ఆర్ట్స్ కాలేజ్, ఎర్న్స్ట్ జాస్పర్ ఆర్కిటెక్ట్. చూసుకుంది మాత్రం నవాబ్ జైన్ యార్ జంగ్. ఇంకా ఇది ఇండో సార్కోసెనిక్ స్టైల్లో ఉంటుంది. ఇంకా ఇది ఫస్ట్ ఇన్ ఇండియా టు హ్యావ్ ఫస్ట్ ఇండియన్ యూనివర్సిటీ టు హ్యావ్ ఇండియన్ లాంగ్వేజ్తోని స్టార్ట్ అయిందనమాట. ఇది 2025లో ఆర్కిటెక్చర్ డిజైన్కి దీనికి ట్రేడ్ మార్క్ వచ్చిందనమాట ఆఫ్టర్
తాజ్మహల్ అండ్ బిఎస్ఈ తర్వాత ఆర్ట్స్ కాలేజ్కి. సో అంత ఇంపార్టెంట్ కాబట్టి ఇయర్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు క్వశ్చన్స్. నెక్స్ట్, మౌంట్ కంచన్జంగా ఈ సిచ్యువేటెడ్ విచ్ పార్ట్ ఆఫ్ ద హిమాలయాస్ అంటే ఇది సిక్కిం అనమాట. సో మౌంట్ కంచన్జంగా అనేది హైయెస్ట్ అనమాట, హైయెస్ట్ పాయింట్ ఇండియాలో మౌంట్ కంచన్జంగా ఇక్కడ సిక్కింలో ఉంటుంది. ఇది ఇక్కడ చూడండి, ఇది 85, 86. ఇది హిమాలయాస్ గురించి నేను ఒక వీడియో చేశాను, ఒకవేళ చూడకపోతే చూడండి, డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అందులో. సో కంచన్జంగా అనేది యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్. ఇది ఓన్లీ మిక్స్డ్ న్యాచురల్ కల్చరల్ రెండు మిక్స్డ్లో ఉంటుంది అనమాట ఇది. సో ఓన్లీ మిక్స్డ్ ఏది అంటే ఇది ఇండియాలో ఓన్లీ మిక్స్డ్ అంటే కంచన్జంగా హైయెస్ట్ పాయింట్ కూడా కంచన్జంగానే ఇండియాలో 85, 86. ఒకవేళ నెంబర్ అడిగితే గుర్తుపెట్టుకోండి. సిక్కింలో ఉంది, సిక్కిం నేపాల్ అక్కడ ఉంటుంది అనమాట ఇది. అండ్ ఇది ఫస్ట్. తర్వాత నందదేవి నంచబర్వా. నందదేవి ఏమో ఉత్తరాఖండ్లో ఉంటుంది, నంచబర్వానేమో అరుణాచల్ ప్రదేశ్లో ఉంది. ఇది టిబెట్కి అరుణాచల్ అక్కడ ఉంటుంది అనమాట, కొంచెం పైన ఉంటుంది. ఈ K2 గాడ్విన్ ఆస్టిన్ అనేది మనదే, కానీ ఇప్పుడు అది పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో ఉంది కదా, జిల్జిల్ బల్టిస్తాన్ కారకోరం రేంజ్లో ఉంది. అండ్ మౌంట్ ఎవరెస్ట్ అనేది హైయెస్ట్ ఇన్ ద వరల్డ్ కదా, అది నేపాల్లో ఉందన్నమాట, నేపాల్ టిబెట్ బార్డర్లో ఉంటుంది. సో మనదైతే హైయెస్ట్ పాయింట్ మౌంట్ కంచన్జంగా. K2 గాడ్విన్ ఆస్టిన్ ఉండే ముందు, అది ఇప్పుడు పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అయింది కాబట్టి మనది ఇప్పుడు కంచన్జంగా సిక్కింది. వరల్డ్లో అయితే థర్డ్ హైయెస్ట్ అనమాట, 85, 86 సిక్కిం. ఇండియా నేపాల్ తీస్తా రివర్ కూడా ఇక్కడే ఉంటుంది. సో వెన్ డిడ్ ద ప్రెసిడెంట్ ఆన్ ఇండియా సైన్డ్ ఆన్ ద తెలంగాణ బిల్లో ఎప్పుడు సైన్ చేశారు అంటే 1 March 2014 అప్పుడు సైన్ చేశారనమాట. ఇది ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014 ఉంది కదా ఆ యాక్ట్. సో ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014 ఉంది కదా, అది ఏమైందంటే ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు, హోమ్ మినిస్టర్ ఇంట్రడ్యూస్ చేశారు. ఎవరు అంటే సుశీల్ కుమార్ షిండే ఇంట్రడ్యూస్ చేశారనమాట. అయితే అది లోక్సభలో ఇంట్రడ్యూస్ చేస్తే February 18 అప్పుడు లోక్సభ పాస్ చేసిందనమాట. మళ్ళీ దాన్ని February 22 డేస్కే రాజ్యసభ పాస్ చేసింది. ఫిబ్రవరి కదా, ఫిబ్రవరి అయితే మార్చ్ 1కి ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్ళింది. ప్రెసిడెంట్ ఎవరు ఉండే అప్పుడు అంటే ప్రణబ్ ముఖర్జీ గారు ఉండే, సైన్ చేశారనమాట. సో ప్రెసిడెంట్ సైన్తో ఏమైంది, ఈ బిల్ కాస్త ఏపీ రీఆర్గనైజేషన్ బిల్ కాస్త యాక్ట్ అయిందనమాట. సో బిల్ యాక్ట్ అవ్వాలంటే ప్రెసిడెంట్ సైన్ ఇంపార్టెంట్ కదా. సో March 1కి అయిపోయింది అది. తర్వాత ఇది March 2కి ఏమైందంటే పబ్లిష్ చేశారనమాట అఫీషియల్ గజెట్లో March 2కి. తర్వాత మనకి June 2, 2014కి తెలంగాణ అనేది యంగెస్ట్ స్టేట్గా ఫామ్ అయిందనమాట, 29th స్టేట్గా అప్పుడు. సో గుర్తుపెట్టుకోండి, ఏపీ రీఆర్గనైజేషన్ బిల్ని ఎవరు ఇంట్రడ్యూస్ చేశారని కూడా అడగవచ్చు. సో సుశీల్ కుమార్ షిండే గారు లోక్సభలో ఇంట్రడ్యూస్ చేస్తే February 18కి లోక్సభ నుండి పాస్ అయ్యి February 20కి రాజ్యసభ నుండి పాస్ అయ్యి March 1కి ప్రెసిడెంట్ సైన్ చేస్తే March 2కి గజెట్లో అఫీషియల్ గజెట్లో అది పబ్లిష్ చేశాక June 2, 2014కి మనకి తెలంగాణ వచ్చింది, 29 స్టేట్స్. సో March 1కి ప్రెసిడెంట్ సైన్ చేశారు, June 2కి మనకి అఫీషియల్గా అనౌన్స్ చేశారు. దానికంటే ముందు February 18, February 20 లోక్సభ రాజ్యసభ అంతే. హూ గేవ్ ద స్లోగన్ గరీబీ హటావో రిమూవ్ పావర్టీ అంటే ఇందిరాగాంధీ గారు. ఫేమస్ స్లోగన్ ఇది. స్లోగన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. అది ఏ టైంలో అంటే 1971 జనరల్ ఎలక్షన్ టైంలో అనమాట. గరీబీ హటావో అని ఇందిరాగాంధీ గారు స్టార్ట్ చేస్తే ఆపోజిషన్ పార్టీ వాళ్ళు ఇందిరా హటావో అని స్టార్ట్ చేశారనమాట. సో ఇది ఏ టైంలో 1971 అంటే 5th 5-year ప్లాన్ అప్పుడు అనమాట. ప్లాన్ కూడా అడగవచ్చు, 1971 జనరల్ ఎలక్షన్ అనేది అది 5th 5-year ప్లాన్ అప్పుడు ఇందిరాగాంధీ గారు ఉన్నారనమాట అప్పుడు ప్రైమ్ మినిస్టర్. 5th 5-year ప్లాన్లో 1974 to 78 అనమాట ఇది. పావర్టీ రిమూవల్, అదే గరీబీ హటావో, ఇంకా సెల్ఫ్ రిలయన్స్ అనేవి స్లోగన్స్ అప్పుడు వినిపిస్తాయి మనకి 5th 5-year ప్లాన్లో. జై జవాన్ జై కిసాన్ అనేది లాల్ బహదూర్ శాస్త్రి గారు చెప్పారు. 1965 ఇండియా పాకిస్తాన్ వార్ టైంలో చెప్పారనమాట. 1965 ఇండియా వర్సెస్ పాకిస్తాన్ వార్లో
బిట్వీన్ ఇండియా అండ్ పాకిస్తాన్ వార్లో ఎవరు చెప్పారు జై జవాన్ జై కిసాన్ అని అంటే లాల్ బహదూర్ శాస్త్రి గారు చెప్పారు 1965 టైంలో. జై జవాన్ జై కిసాన్ జై విజ్ఞాన్ అని అటల్ బిహారీ వాజ్పేయి గారు చెప్పారు. ఆఫ్టర్ పోఖ్రాన్ 2 టెస్ట్ తర్వాత 1988లో చెప్పారనమాట అటల్ బిహారీ వాజ్పేయి గారు. అండ్ జై జవాన్ జై కిసాన్ జై విజ్ఞాన్ జై అనుసంధాన్ అని మన మోదీ గారు చెప్పారు టు ఎంఫసైజ్ రీసెర్చ్ని ఎంఫసైజ్ చేయడానికి 2019లో చెప్పారనమాట. అండ్ డూ ఆర్ డై ఎవరు చెప్పారు గాంధీ గారు క్విట్ ఇండియా మూమెంట్ 1942లో బాంబేలో చెప్పారు. ట్యాంక్ దగ్గర చెప్తారు. గివ్ మీ బ్లడ్ ఐ విల్ గివ్ యూ ఫ్రీడమ్ అని సుభాష్ చంద్రబోస్ గారు INA అప్పుడు చెప్తారు, ఇండియన్ నేషనల్ ఆర్మీ అప్పుడు. స్వరాజ్ ఈజ్ మై బర్త్ రైట్ అండ్ ఐ షల్ హ్యావ్ ఇట్ అని తిలక్ గారు చెప్తారు హోమ్ రూల్ లీగ్ మూమెంట్ అప్పుడు. సో ఈ స్లోగన్స్ అన్ని చాలా ఇంపార్టెంట్. సో జై జవాన్ జై కిసాన్ అని ఎవరు చెప్తారు లాల్ బహదూర్ శాస్త్రి గారు పాకిస్తాన్ వార్ టైంలో 1965లో చెప్తారు. జై జవాన్ జై కిసాన్ జై విజ్ఞాన్ అని అటల్ బిహారీ వాజ్పేయి గారు ఎప్పుడు చెప్తారు పోఖ్రాన్ 2 1988 టెస్ట్ తర్వాత చెప్తారు. జై జవాన్ జై కిసాన్ జై విజ్ఞాన్ జై అనుసంధాన్ అని మోదీ గారు 2019లో చెప్తారు టు ఎంఫసైజ్ రీసెర్చ్ని. డూ ఆర్ డై ఏమో గాంధీ గారు క్విట్ ఇండియా మూమెంట్ టైంలో 1942లో చెప్తారు. గివ్ మీ బ్లడ్ ఐ షల్ గివ్ యూ ఫ్రీడమ్ అని సుభాష్ చంద్రబోస్ గారు INAలో చెప్తారు. స్వరాజ్ ఈజ్ మై బర్త్ రైట్ అండ్ ఐ షల్ హ్యావ్ ఇట్ అని తిలక్ గారు హోమ్ రూల్ లీగ్ మూమెంట్ అప్పుడు చెప్తారు. వీళ్ళ స్లోగన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అనమాట. వేర్ ఈజ్ ద ఓల్డెస్ట్ ఇన్స్క్రిప్షన్ ఇన్ తెలంగాణ. తెలంగాణలో ఓల్డెస్ట్ ఇన్స్క్రిప్షన్ ఎక్కడ ఉంది అని అడుగుతున్నారు. సో ఇన్స్క్రిప్షన్ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఇక్కడ ఆప్షన్స్లో చూడండి, ఫస్ట్ ఏలేశ్వరం ఇచ్చారు కదా, ఈ ఏలేశ్వరం అనేది నల్గొండలో ఉంది. నాగార్జున సాగర్ డ్యామ్ కూడా ఇక్కడే ఉంది నల్గొండ. సో ఇది ఎర్లియెస్ట్ బ్రహ్మీ స్క్రిప్ట్ అనమాట. ప్రాకృత్ లాంగ్వేజ్లో ఉంది ఇది. స్క్రిప్ట్ బ్రహ్మిది, లాంగ్వేజ్ అయితే ప్రాకృత్ది. శాతవాహన టైం ఇది ఓల్డెస్ట్ అనమాట. సో గుర్తుపెట్టుకోండి, ఓల్డెస్ట్ అనేది తెలంగాణలో ఎక్కడ ఉంది అంటే నల్గొండలో ఉంది. నాగార్జున సాగర్ డ్యామ్ కూడా అక్కడే కదా. ఏలేశ్వరం విలేజ్లో ఉంది. కృష్ణా రివర్, ఇక్కడ కృష్ణా రివర్ అనమాట. ఎర్లియెస్ట్ ఇది ఓల్డెస్ట్ అనమాట తెలంగాణలో. ఇది బ్రహ్మీ స్క్రిప్ట్లో ఉంది. లాంగ్వేజ్ అయితే ప్రాకృత్ అనమాట. శాతవాహన టైంది కాబట్టి ఓల్డెస్ట్ అనమాట. మనకు స్టార్ట్ అయింది శాతవాహనది కదా. కీసర గుట్ట ఉంది కదా, కీసరలో తలచువండ్రు అనేది ఇన్స్క్రిప్షన్ అనమాట. రాకెట్ కేవ్ ఉంటుంది ఇక్కడ. విష్ణుకుండిన్స్ టైంది ఇది. ఓల్డెస్ట్ తెలుగు ఇన్స్క్రిప్షన్ అనమాట, తెలుగు లాంగ్వేజ్లో ఉంటుంది. సో తెలుగు ఇన్స్క్రిప్షన్ ఓల్డెస్ట్. నార్మల్ ఏ లాంగ్వేజ్లో కానీ ఓల్డెస్ట్ అయితే ఏలేశ్వరము, అది బ్రహ్మీ స్క్రిప్ట్ అయితే బ్రహ్మిది, లాంగ్వేజ్ అయితే ప్రాకృత్. అదే తెలుగు లాంగ్వేజ్లో ఓల్డెస్ట్ అయితే విష్ణుకుండిన్ టైంది కీసరగుట్టలో ఉంటుంది. తొలచువండ్రు ఇన్స్క్రిప్షన్ రాకెట్ కేవ్లో విష్ణుకుండిన్ టైం ఉంది. తర్వాత ఇంద్రపాల్ నగరం అనేది ఫస్ట్ సాంస్క్రిత్ ఇన్స్క్రిప్షన్ అనమాట తెలంగాణ. అది ఫస్ట్ సాంస్క్రిత్ విష్ణుకుండిన్ టైంది. ఇది కూడా ఈ రెండు విష్ణుకుండిన్ టైందే. ఫస్ట్ సాంస్క్రిత్ అయితే ఇంద్రపాల్ నగరం నల్గొండలో. ఇవన్నీ నల్గొండలోనే ఉంటాయి ఆల్మోస్ట్ చూడండి. తర్వాత పానగల్లు అనేది నల్గొండలోనే. ఇది కూడా ఇది ఇక్ష్వాకు, విష్ణుకుండిన్, కాకతీయ ఈ మూడు ఉన్నాయన్నమాట ఇక్కడ. ఫస్ట్ ప్రాకృత్ ఇన్స్క్రిప్షన్. సో ఫస్ట్ ప్రాకృత్ ఇన్స్క్రిప్షన్ చైతన్యపురి విష్ణుకుండిన్ టైంది అనమాట. ఇది ప్రాకృతిలోనే ఉంటుంది అనమాట మొత్తం. చైతన్యపురిలో ఉంది ఇది, అంటే బ్రహ్మీ స్క్రిప్ట్లా కాకుండా ప్రాకృతిలోనే ఇది. ఫస్ట్ ప్రాకృత్ ఇన్స్క్రిప్షన్ చైతన్యపురిలో ఉంది, విష్ణుకుండిన్ టైంది ఇది. విష్ణుకుండిన్ టైంలో ప్రాకృతి ఇది. ఓల్డెస్ట్ రిఫరెన్స్ టు తెలంగాణ అనేది తెలంగాణ వర్డ్ అది అనేది తెలంగాణ ఉంది అలాంటిది. ఓల్డెస్ట్ ఏది చెప్పిందంటే తెల్లాపూర్ మెదక్ డిస్ట్రిక్ట్లో బహమనీ టైంది అనమాట. తెల్లాపూర్లో ఉందన్నమాట. సో ఆ తెల్లాపూర్లో ఉన్న ఇన్స్క్రిప్షన్ చెప్తున్నాను అనమాట. తెలంగాణ తెల్లాపూర్ మెదక్ బహమనీస్ టైంది అనమాట. సో ఓల్డెస్ట్ ఇన్స్క్రిప్షన్ నార్మల్గా అన్నిట్లో ఓల్డెస్ట్ తెలంగాణలో ఏది అని అడిగితే ఈ ఏలేశ్వరం అనమాట ఓల్డెస్ట్. ఇది బ్రహ్మీ స్క్రిప్ట్ ప్రాకృత్ లాంగ్వేజ్ది. ఇది ఎవరి టైం అంటే శాతవాహనస్ టైంది కాబట్టి ఇది ఫస్ట్ శాతవాహనస్ నుంచి స్టార్ట్ అవుతుంది కదా మంది. అదే తెలుగు లాంగ్వేజ్లో ఫస్ట్ ఇన్స్క్రిప్షన్ ఏది అంటే తొలచువండ్రు, కీసర, తర్వాత ఇంద్రపాల్ నగరంలో ఉన్నది ఫస్ట్ సాంస్క్రిత్. ఈ విష్ణుకుండిన్స్ టైంలో ఇవన్నీ విష్ణుకుండిన్స్ టైంలో
తెలుగు విష్ణుకుండిన్ టైంలో ప్రాకృత్ ఏది అంటే చైతన్యపురిలో ఉంది. ఫస్ట్ రిఫరెన్స్ తెలంగాణ అంటే తెల్లాపూర్లో ఉంది. ఇది మెదక్, ఇది ఒకటి మెదక్ గుర్తుపెట్టుకోండి. మెదక్ బహమనీస్ టైం, ఇది తెల్లాపూర్ మెదక్ బహమనీస్ టైం. ఇది మనం బ్యాంక్స్ చూసేటప్పుడు చూసాము. ఓల్డెస్ట్ కమర్షియల్ బ్యాంక్ ఇన్ ఇండియా ఇది అని. ఇక్కడ ఇచ్చిన దాంట్లో అలహాబాద్ అనమాట. సో అలహాబాద్ అనేది 1865. ఫస్ట్ ఏమవుతుందంటే బాంబే, కాల్కటా, మద్రాస్ ఈ 3 అయిపోయాక అలహాబాద్ వస్తుంది అనమాట. సో అలహాబాద్ అనేది 1865లో ఇక్కడ ఉన్న దాంట్లో ఓల్డెస్ట్ కమర్షియల్ బ్యాంక్ ఇది, ఇండియన్ బ్యాంక్. ఆంధ్ర బ్యాంక్ అయితే 1923 భోగరాజు పట్టాభి సీతారామయ్య మచిలీపట్నంలో స్టార్ట్ చేస్తారు. భోగరాజు పట్టాభి సీతారామయ్య ఆంధ్ర బ్యాంక్. అలహాబాద్ అనేది ఓల్డెస్ట్ కమర్షియల్ బ్యాంక్. మనం చూసాం కదా గోర్వాలా కమిటీ మేరకు 1955లో ఈ ఎస్బీఐ ఫామ్ అవుతుందని, ఇంపీరియల్ బ్యాంక్ నుండి ఎస్బీఐ ఫామ్ అవుతుందని చూసాము. 1921లో ఇంపీరియల్ బ్యాంక్ ఎలా ఫామ్ అవుతుంది? బీసీఎం, బాంబే, కల్కటా, మద్రాస్ ఈ 3 బ్యాంక్స్ కలిపేసి, 19 ప్రెసిడెన్షియల్ బ్యాంక్స్ ఉంటాయి కదా, ఈ 3 కలిపేసి 1921లో ఇంపీరియల్ బ్యాంక్ ఫామ్ అవుతుంది. ఆ ఇంపీరియల్ బ్యాంక్ని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా నేషనలైజ్ చేస్తారు కదా 1955లో. సో ఇందులోనే బ్యాంక్ ఆఫ్ కాల్కటా కూడా ఉంటుంది 19. సో ఫస్ట్ బ్యాంక్ ఇన్ ఇండియా అయితే హిందుస్థాన్ అనమాట 1770లో. 1881లో ఔద్ అనేది ఫస్ట్ ఇండియన్ మేనేజ్మెంట్ అనమాట. ఫస్ట్ ఇండియన్ కమర్షియల్ బ్యాంక్, అదే ఫస్ట్ కంప్లీట్ కమర్షియల్ బ్యాంక్ ఇన్ ఇండియా. అది ఫస్ట్ బ్యాంక్ విత్ ఇండియన్ మేనేజ్మెంట్ ఔద్ అనమాట 1881ది. తర్వాత ఫస్ట్ ప్యూర్లీ మొత్తానికి ఇండియన్ బ్యాంక్ అంటే పంజాబ్ నేషనల్ బ్యాంక్ అనమాట 1894లో. ఇది లాలా లజపత్ రాయ్ స్టార్ట్ చేశారు. అండ్ ఫాదర్ ఆఫ్ ఆంధ్ర బ్యాంక్ పట్టాభి సీతారామయ్య 1923లో. సో గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ ఇంపార్టెంట్. ఈ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్, హూ వాజ్ ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ ఎవరు? when the demonetization of 500 and 1000 currency notes was announced in, ఇది ఎప్పుడు అనౌన్స్ చేశారు? రీసెంట్గా 2016 నవంబర్ 8. ఆ డేట్ కూడా ఇంపార్టెంట్ మనకి. అప్పుడు ఎవరు ఉండే ఆర్బీఐ గవర్నర్ అని అడుగుతున్నారు. మనం ఎక్స్ట్రా దానికి ఇంకా వేరే కూడా చదువుదాం అనమాట. సో డిమానిటైజేషన్ 8 నవంబర్ 2016లో అయింది కదా. అప్పుడు ఉర్జిత్ పటేల్ గారు ఉండే అనమాట. ఉర్జిత్ పటేల్ వాజ్ ద ఆర్బీఐ గవర్నర్ డ్యూరింగ్ దట్ టైమ్. అతను 24th ఇతను రఘురామ్ రాజన్ అనే అతను 23rd. సో రఘురామ్ రాజన్ తర్వాత ఉర్జిత్ పటేల్ తర్వాత 25th ఎవరు? శక్తికాంత దాస్. అండ్ ఇప్పుడు రీసెంట్ అతను ఎవరు? కరెంట్ సంజయ్ మల్హోత్రా. ఆర్బీఐకి ఫస్ట్ గవర్నర్ ఎవరు? సర్ ఉస్మాన్ స్మిత్ అనమాట. ఫస్ట్ ఇండియన్ గవర్నర్ ఎవరు? సిడి దేశ్ముఖ్. ఇప్పుడు కరెంట్ ఎవరు? 26th సంజయ్ మల్హోత్రా. అండ్ ఇది డిమానిటైజేషన్ 2016 టైంలో ఎవరు ఉండే అంటే ప్రైమ్ మినిస్టర్ మోదీ గారు ఉండే, ప్రణబ్ ముఖర్జీ ప్రెసిడెంట్, అరుణ్ జైట్లీ ఫైనాన్స్ మినిస్టర్ కూడా ఇంపార్టెంట్ మనకి, అరుణ్ జైట్లీ గారు. అండ్ అప్పుడు ఎకనామిక్ అఫైర్స్ సెక్రటరీ, మినిస్టర్ ఆఫ్ ఫైనాన్స్ ఇతను శక్తికాంత దాస్ గారు అప్పుడు ఆ టైంలో. సో గుర్తుపెట్టుకోండి, రఘురామ్ రాజన్ గారు 21st ఎవరు అంటే ఆస్బాన్ స్మిత్. ఇండియన్లో ఫస్ట్ ఎవరు అంటే సిడి దేశ్ముఖ్. అండ్ ఇప్పుడు కరెంట్ ఎవరు అంటే సంజయ్ మల్హోత్రా. అతనికంటే ముందు శక్తికాంత దాస్, అతనికంటే ముందు ఉర్జిత్ పటేల్. ఆ ఉర్జిత్ పటేల్ టైంలోనే మనకు డిమానిటైజేషన్ అవుతుంది. ఉర్జిత్ పటేల్ కంటే ముందు రఘురామ్ రాజన్ అనమాట. సో 2016 టైంలో ఉర్జిత్ పటేల్ గవర్నర్ ఆర్బీఐకి, ఫైనాన్స్ మినిస్టర్ ఏమో అరుణ్ జైట్లీ, ప్రణబ్ ముఖర్జీ ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్ ఏమో మోదీ గారు. సో అది. తర్వాత దండి మార్చ్, ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. దండి మార్చ్ అయితే సాల్ సత్యాగ్రహ ఆర్ దండి మార్చ్ అంటారు. ఇది ఎప్పుడు స్టార్ట్ చేస్తారో గుర్తుపెట్టుకోండి. మార్చ్ 12th స్టార్ట్ చేస్తారు. 1930 మార్చ్ 12th. ఏప్రిల్ 5th వరకు చేస్తారనమాట. ఏప్రిల్ 5th వరకు చేశాక ఏప్రిల్ 6th రోజు సాల్ట్ని పట్టుకొని ఇక్కడ సాల్ట్లో స్టార్ట్ చేస్తారనమాట. సివిల్ డిసోబీడియన్ మూమెంట్ అప్పుడు ఏప్రిల్ 6th స్టార్ట్ అవుతుంది. సాల్ట్ని పట్టుకుంటారు గాంధీ గారు చేతిలో. అప్పటి నుండి ఇంకా సాల్ట్లో స్టార్ట్ అవుతుంది. ఇంకా సివిల్ డిసోబీడియన్ మూమెంట్ స్టార్ట్ అవుతుంది అనమాట ఇక్కడ నుండి. సో ఇతను 240 miles నడుస్తారనమాట. ఇక్కడ నుండి సబర్మతి నుండి దండి గుజరాత్ వరకు 24 days నడుస్తారు. సో అప్పుడు ఎవరు ఉండే వైస్రాయ్ అంటే ఇర్విన్ ఉండే అనమాట.
సో దండి మార్చ్, ద ఫేమస్ దండి మార్చ్ వాజ్ రిలేటెడ్ టు సివిల్ డిసొబీడియంట్ మూమెంట్ అనమాట. సో ఇక్కడ ఆన్సర్ ఇది సివిల్ డిసొబీడియంట్ మూమెంట్ 1930 టైంలో. సో మార్చ్ 12 నుండి ఏప్రిల్ 6 వరకు కదా, ఏప్రిల్ 5 వరకు నడుస్తారు, 6కి స్టార్ట్ చేస్తారు. 1931లో దీని తర్వాత సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్కి ఇర్విన్ ప్యాక్ట్ ఉంటుంది కదా, గాంధీ ఇర్విన్ ప్యాక్ట్. ఈ ప్యాక్ట్ తర్వాత సెకండ్ రౌండ్ టేబుల్ ఫస్ట్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ తర్వాత ఉంటుంది ఈ ప్యాక్ట్. దాని తర్వాత సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్కి గాంధీ అటెండ్ అవుతారు కదా ఆన్ బిహాఫ్ ఆఫ్ INC. ఇక్కడ ఆప్షన్స్లో ఇంకేమేమి ఇచ్చారు, నాన్ కోఆపరేషన్ మూమెంట్ అని ఇచ్చారు. నాన్ కోఆపరేషన్ మూమెంట్ ఏమో 1920 టైంలో, సివిల్ డిసొబీడియంట్ మూమెంట్ ఏమో 1930, క్విట్ ఇండియా మూమెంట్ 1942, యాజిటేషన్ అగేన్స్ట్ రౌలత్ యాక్ట్ ఏమో 1919, జలియన్ వాలాబాగ్ రౌలత్ యాక్ట్ చూసాం కదా ఇది. ఈ రౌలత్ యాక్ట్ని ఏమంటారంటే బ్లాక్ యాక్ట్ అంటారు. ఇంకా ఈ నాన్ కోఆపరేషన్ మూమెంట్ ఇప్పుడు అంటే ఈ 1920 టైంలోనే ఖిలాఫత్ మూమెంట్ స్టార్ట్ అవుతుంది కదా, ఖిలాఫత్ మూమెంట్ నాన్ కోఆపరేషన్ మూమెంట్ ప్యారల్గా స్టార్ట్ అవుతుంది, 2022 వరకు ఉంటుంది. అండ్ ఈ జలియన్ వాలాబాగ్ మసాకిర్ తర్వాతనే ఈ నాన్ కోఆపరేషన్ మూమెంట్ ఇవన్నీ చూస్తాం కదా. ఇక్కడ సాల్ట్ సత్యాగ్రహ, ఇది ధరాసన సత్యాగ్రహ అనేది ఇది సరోజినీ నాయుడు ఫస్ట్ ధరాసన సత్యాగ్రహ అనేది ఎవరు చేస్తారంటే సరోజినీ నాయుడు గారు చేస్తారు. ఇది కూడా సాల్ట్ సత్యాగ్రహ ధరాసనలో ఆఫ్టర్ గాంధీ అరెస్ట్ దీన్ని చేస్తుంది అనమాట సరోజినీ నాయుడు గారు, ధరాసన సత్యాగ్రహ. తర్వాత వేదారణ్యం సాల్ట్ మార్చ్ అనేది సౌత్ ఇండియా తమిళనాడులో రాజగోపాలాచారి గారు చేస్తారు. ధరాసనలోనేమో సరోజినీ నాయుడు గారు, సౌత్ ఇండియా తమిళనాడులోనేమో రాజగోపాలాచారి గారు. వేదారణ్యం సాల్ట్. క్లాసికల్ డాన్సెస్ చాలా ఇంపార్టెంట్. సత్రియ అయితే అస్సాం, మోహిని అట్టం అయితే కేరళ, మణిపురి, ఒడిస్సా, యక్షగానం కర్ణాటక. ఇది ఫోక్ క్లాసికల్ మిక్స్ అనమాట ఇది. సో గుర్తుపెట్టుకోండి, సత్రియ అంటే అస్సాం గుర్తు రావాలి మీకు, మోహిని అట్టం అంటే కేరళ, మణిపురి ఒడిస్సీ సేమ్ ఉంటుంది, యక్షగానం అయితే కర్ణాటక అనమాట. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, వెన్ వాజ్ ద ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎస్టాబ్లిష్ అని అడిగారు. సో ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఎప్పుడంటే గ్రీన్ రెవల్యూషన్ టైంలో అనమాట, దానికంటే కొంచెం ముందు 1964లో యాక్ట్ వచ్చిందనమాట. 1964లో యాక్ట్ వచ్చి January 14th 1965 రోజు ఫామ్ అయిందనమాట. సో గుర్తుపెట్టుకోండి, యాక్ట్ ఏమో 1964కి వచ్చింది. 1964 యాక్ట్ 1965 January 14th ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వచ్చింది. తర్వాత ఫస్ట్ హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది అంటే తాంజావూర్, తమిళనాడు అనమాట. తాంజావూర్ది ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా హెడ్ క్వార్టర్స్ అనమాట. ఫస్ట్ ఉండే అక్కడ, దాని తర్వాత దాన్ని షిఫ్ట్ చేసి న్యూఢిల్లీకి చేశారనమాట. సో ప్రైమరీ గోల్ ఏంది ఫుడ్ కార్పొరేషన్ అంటే నేషనల్ ఫుడ్ పాలసీ అనమాట. నేషనల్ ఫుడ్ పాలసీ, ఇంకా MSP ఫార్మర్స్కి ఇవ్వాలి అని, ఇంకా బఫర్ స్టాక్స్ని మెయింటైన్ చేయాలన్నమాట నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ కింద. ఈ యాక్ట్ ఎప్పుడు వచ్చిందని 2013లో వచ్చిందనమాట. దాని రూల్ ఏది అని అడుగుతారు. అండ్ గ్రీన్ రెవల్యూషన్ కూడా mid-1960లో వచ్చింది కదా, 1966-67 టైంలో వచ్చింది. దీని తర్వాతనే ఇమీడియట్గా ఈ యాక్ట్ వచ్చాక, ఇది ఫామ్ అయ్యాక ఇమీడియట్గా గ్రీన్ రెవల్యూషన్ వచ్చేసింది 1966-67 టైంలో. RBI మనం చూసాం కదా, April 1st 1935కి ముంబైలో హెడ్ క్వార్టర్స్తో ఫామ్ అయింది. అది నేషనలైజ్ ఏమో 1949 January 1st అయింది. LIC ఏమో 1956. దాని నెక్స్ట్ ఈ 1955లో SBI ఫామ్ అవుతుంది కదా, SBI ICICI రెండు 1955. దాని నెక్స్ట్ ఇయర్ 1956కి LIC, FCI ఏమో ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా 1965 ఢిల్లీలో. 66-67 ఏమో గ్రీన్ రెవల్యూషన్. SEBI ఏమో 1988. స్టాచ్యుటరీ అయిందేమో 1992 అప్పుడు. NABARD ఏమో 1982 July 12th. NABARD 1982. నీతి ఆయోగ్ ఏమో 2015 January 1st ఢిల్లీలో. EDB సిడ్బీ కదా 78 అట్లా కూడా పెట్టుకోవాలి. 64-89 ఈ సిడ్బీ ఒకటి లక్నోలో ఉంటుంది అనమాట. చాలా వరకు అన్ని ముంబైలో ఉంటుంది. సిడ్బీ ఒకటి లక్నోలో ఉంటుంది. నీతి ఆయోగ్ ఢిల్లీలో ఉంటుంది. సో ఇక్కడ ఏం గుర్తుపెట్టుకోవాలి మీరు అంటే ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా 1965 January 14th వస్తుంది, కానీ యాక్ట్ మాత్రం 1964. ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలన్నమాట. గ్రీన్ రెవల్యూషన్ 66-67, RBI 1935, 1949 నేషనలైజ్ అయింది. ఈ RBI గురించి మనం మనీ అండ్ బ్యాంకింగ్లో ఆ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసాం ఇవన్నీ. ఇవి కూడా LIC ఎప్పుడు, ఇవన్నీ కూడా చూసాం మనం. 1955లో SBI ICICI,
ఆ నెక్స్ట్ ఇయర్ 1956లో ఎల్ఐసి వస్తుంది. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా 65, సెబీ 98, నాబార్డ్, ఇది ఇంపార్టెంట్, నాబార్డ్ది 82 జూలై 12. నీతి ఆయోగ్ ఏమో 2015 జనవరి 1, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. 1950లో ప్లానింగ్ కమిషన్, 2015 జనవరి 1కి నీతి ఆయోగ్ వస్తుంది కదా. సో ఎలిఫెంటా కేవ్స్ అనేవి ఇక్కడ ఉన్నాయని అడిగారు మహారాష్ట్రలో. సో ఎలిఫెంటా కేవ్స్ విచ్ కంటైన్ ఏ కలెక్షన్ ఆఫ్ రాక్ కట్ స్టోన్ స్కల్ప్చర్స్ డెడికేటెడ్ టు లార్డ్ శివ సిచ్యువేటెడ్ ఇన్. సో ఎలిఫెంటా కేవ్స్ని గారాపురి అని కూడా అంటారు. అది ముంబై హార్బర్ యునెస్కో, ఇది ముంబై హార్బర్ దగ్గర ఉంది. యునెస్కోలో ఒక వరల్డ్ హెరిటేజ్ సైట్ అనమాట. సో మహారాష్ట్రలో ఏమేమి ఉంటాయంటే ఎలిఫెంటా కేవ్స్, అజంతా, ఎల్లోరా. ఈరోజు మనం మహారాష్ట్ర చూసాం కదా. మహారాష్ట్రలో ప్లాట్యూస్లో ఈరోజు వీడియోలో చూసాం కదా, జాగ్రఫీలో ఏమేమి చూసాం మనం. గ్యాస్ అని చూసాం కదా, గ్యాస్ హెచ్బి అని చూసాము. సో ఇక్కడ ఈ ఏ అంటే అజంతా. సో ఇక్కడ ఉంటుంది అజంతా. అండ్ ఈ అజంతా ఎల్లోరా. ఈ ఎల్లోరా మనం ఇందాక ఏం చూసాము, 20 రూపీ నోట్ వెనకాల ఎల్లోరా ఉంటుంది. కైలాష్ టెంపుల్ ఉంటుంది. మోనోలిథిక్, ఇది సింగిల్ రాక్తోని ఫామ్ అయిందనమాట అది మొత్తం. ఇది ఇక్కడ హిందూ బుద్ధిజం, జైనిజం మూడుకి రిలేటెడ్ కేవ్స్ ఉంటాయన్నమాట. అజంతాలో అయితే ఓన్లీ బుద్ధిస్ట్వే ప్రైమరీ ఉంటాయి, పెయింటింగ్ కానీ స్కల్ప్చర్స్ కానీ. ఎలిఫెంటా కేవ్స్ కూడా అక్కడ మహారాష్ట్రలో ఉంటుంది. ఇది లార్డ్ శివుడు ఉంటాడనమాట. త్రిమూర్తి స్టాచ్యూ ఉంటుంది అనమాట ఎలిఫెంటా కేవ్స్లో. సో గుర్తుపెట్టుకోండి మహారాష్ట్ర. డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్, హూ ఇంట్రడ్యూస్ డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్ ఏమో డలౌజీ. ఫస్ట్ సతారా 1848 అప్పుడు, ఝాన్సీ ఏమో 1853 అప్పుడు, సంబల్పూర్, ఉదయ్పూర్, నాగ్పూర్. గుర్తుపెట్టుకోండి ఇవన్నీ. అండ్ ఇంకా దీని తర్వాత డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్ కదా. సో డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్ డలౌజీ అనమాట. ఫస్ట్ అడుగుతారు ఫస్ట్ ఎక్కడ అని. సతారాలో ఫస్ట్ 1848 అప్పుడు, 1853 అప్పుడు ఎక్కడ, ఝాన్సీలో. తర్వాత సంబల్పూర్, ఉదయ్పూర్, నాగ్పూర్ ఇవన్నీ అనమాట. సతారా, ఝాన్సీ. స్టార్ట్ చేసింది డలౌజీ, అబాలిష్ చేసింది క్యానింగ్ అనమాట. డలౌజీ స్టార్ట్ చేశారు, అబాలిష్ చేసింది క్యానింగ్. ఆఫ్టర్ 1857 రివాల్ట్ తర్వాత క్యానింగ్ ఆపేస్తారనమాట. ఈ డలౌజీ ఇంకా వేరే దానికి కూడా ఫేమస్ అనమాట. దేనికి అంటే ఫస్ట్ రైల్వే ఇతందే అనమాట, బాంబే టు తానే 1853 అప్పుడు. అండ్ ఫస్ట్ టెలిగ్రాఫ్, ఫస్ట్ పోస్ట్ ఆఫీస్ యాక్ట్ ఇవన్నీ ఇతందే అనమాట. సో 1853లోనేమో బాంబే టు థానే ఫస్ట్ రైల్వే, ఫస్ట్ టెలిగ్రాఫ్, ఫస్ట్ పోస్ట్ ఆఫీస్ యాక్ట్ కూడా. డయాలజీ స్టార్ట్ చేస్తే క్యానింగ్ ఆపేస్తారనమాట డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్ని. సో కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా కేమ్ ఇన్ టు ఎఫెక్ట్ ఆన్ 26th January 1950. 26 January 1950కి ఫోర్స్ ఎఫెక్ట్. దిస్ డే వాజ్ ఎస్పెషల్లీ సెలెక్టెడ్ సిన్స్ ఇట్ వాజ్ ద యానివర్సరీ ఆఫ్ విచ్ హిస్టారిక్ డే. చాలా ఇంపార్టెంట్, నేను ఇండియన్ హిస్టరీ చెప్పేటప్పుడు చెప్పాను చాలాసార్లు. 1930 January 26కి మనం పూర్ణ స్వరాజ్ డేగా సెలబ్రేట్ చేసుకుంటాం కదా. సో దానివల్ల మనం 1950 రోజు అదే డేని తీసుకుంటాం అన్నమాట. ఇక్కడ చూడండి, 1929 డిసెంబర్ రోజు ఏమవుతుందంటే పూర్ణ స్వరాజ్ రిజల్యూషన్ అనేది పాస్ అవుతుంది అనమాట లాహోర్లో. ఇక్కడ పాస్ అవుతుంది కూడా గుర్తుపెట్టుకోండి. 1929 డిసెంబర్లో నెహ్రూ గారు ఉంటారనమాట. అప్పుడు ఐఎన్సీకి ప్రెసిడెంట్గా ఆ ఇయర్ నెహ్రూ గారు అనమాట. సో పూర్ణ స్వరాజ్ రెజల్యూషన్ని పాస్ చేస్తారనమాట ఫస్ట్ టైం 1929 డిసెంబర్ రోజు. లాహోర్ సెషన్ ఇది రావి రివర్ దగ్గర, గుర్తుపెట్టుకోండి, రివర్ కూడా అడగొచ్చు. రావి రివర్ లాహోర్ సెషన్లో. అప్పుడు ఆ సెషన్కి ప్రెసిడెంట్ ఎవరు అంటే నెహ్రూ గారు. సో ఈ డిసెంబర్ మంత్లోనే 31st ఎండింగ్కి ఇంకా ఏమవుతుంది, నైట్ ఫ్లాగ్ని ఎగరవేస్తారనమాట లాహోర్లో నెహ్రూ గారు. అండ్ 26 January 1930 రోజు ఇండిపెండెన్స్ డే, పూర్ణ స్వరాజ్ డేగా సెలబ్రేట్ చేసుకుంటారు. తర్వాత 1947 August 15కి ఇండిపెండెన్స్ వస్తుంది కదా మనకి, యాక్చువల్ ఇండిపెండెన్స్.
తర్వాత 26th November 1949కి మనం కాన్స్టిట్యూషన్ని అడాప్ట్ చేసుకుంటాము. సో దీన్నే లా డేగా కూడా అంటారు కదా. 1920 ఇందాక నేను 1950 అన్నాను, సారీ, అక్కడ 1949 అండ్ 26 January 1950కి మనం అడాప్ట్ చేసుకుంటాం. అడాప్ట్ చేసుకుంది యాక్చువల్లీ ఎఫెక్ట్కి వస్తుంది అనమాట. సో అడాప్ట్ ఎప్పుడు చేసుకుంటాం, 26 Novemberకి. ఎఫెక్ట్ ఫోర్స్కి ఎప్పుడు వచ్చింది అంటే 26 January 1950కి. సో ఇక్కడ ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటామంటే పూర్ణ స్వరాజ్ డేగా సెలబ్రేట్ చేసుకుంటాం మనం 1930 అప్పుడు. దండి మార్చ్ ఎప్పుడు అనుకున్నాం, 1930 March 12th to February 5th వరకు అవుతుంది. 6th రోజు సాల్ట్ పట్టుకుంటారు, అప్పుడు నాన్ కోఆపరేషన్ మూమెంట్ స్టార్ట్ అవుతుంది. క్రాంతి దివస్ అంటే ఏంది, ఇది క్రాంతి దివస్ క్విట్ ఇండియా మూమెంట్ని స్టార్ట్ చేస్తారు 1942లో. ఫస్ట్ స్టార్టింగ్ డే అది స్టార్ట్ చేసింది క్రాంతి దివస్ అనమాట. సో గుర్తుపెట్టుకోండి, క్రాంతి దివస్ ఈజ్ రిలేటెడ్ టు క్విట్ ఇండియా మూమెంట్ 1942. కృష్ణదేవరాయ ఆఫ్ విజయనగర ఎంపైర్ బిలాంగ్ టు డాష్ డైనాసిటీ. కృష్ణదేవరాయ బిలాంగ్ టు విచ్ డైనాసిటీ అని అడుగుతున్నారు. తులువ డైనాసిటీ అనమాట, గుర్తుపెట్టుకోండి, తులువ డైనాసిటీ. సో ఈ డైనాసిటీస్ లైన్గా ఎలా అంటే సంగమ, సలువ, తులువ, అరవిడు, ఎస్ఎస్టీ అని గుర్తుపెట్టుకోండి, ఎస్ఎస్టిఐ. సో సంగమ, సలువ, తులువ, ఎస్ఎస్టిఏ కదా, సంగమ, సలువ, తులువ, అరివిడు. సంగమ, సలువ, తులువ, అరివిడు. సో ఇక్కడ చూడండి, సంగమ, సలువ, తులువ, అరివిడు అనమాట లైన్గా. అండ్ ఇక్కడ సంగమాలో మెయిన్ పర్సనాలిటీస్, మెయిన్గా ఫౌండర్స్ అవన్నీ చూద్దాము. హరిహర అనమాట, సంగమాలో హరిహర, బుక్కరాయ, హరిహరరాయ, బుక్కరాయ గుర్తుపెట్టుకోండి. సంగమాలో ఎవరెవరు ఇంపార్టెంట్, హరిహరరాయ అండ్ బుక్కరాయ. సలువలో సలువ నరసింహదేవరాయ, సలువ నరసింహదేవరాయ. ఇక్కడ తులువలేమో నరసనాయక, నరసింహదేవరాయ అక్కడ, ఇక్కడేమో తులువ నరసనాయక. ఇంకా ఇక్కడ తులువ నుండే ఇంకొకడు శ్రీకృష్ణదేవరాయ, వెరీ ఇంపార్టెంట్ పర్సన్, గ్రేటెస్ట్ రూలర్ అనమాట మొత్తం ఎంపైర్లోనే. మొత్తం అన్ని డైనాసిటీస్లో కూడా గ్రేటెస్ట్ ఎవరు ఉండే శ్రీకృష్ణదేవరాయ, కాబట్టి అతను తులువ డైనాసిటీకి రిలేటెడ్. అండ్ అరివీడు అనేది లాస్ట్ డైనాసిటీ ఆఫ్ ద ఎంపైర్. అండ్ ఇక్కడ అరివీడు నుండి ఎవరు ఇంపార్టెంట్ అంటే తిరుమల దేవరాయ అనమాట. సో చెప్పండి ఒకసారి, ఎస్ఎస్టిఏ కదా, ఎస్ అంటే ఏంది, సంగమ, ఫస్ట్ సంగమ, సలువ, తులువ, అరివీడు కదా. పర్సనాలిటీస్ నేమ్స్ చెప్పండి. ఈ తులువ అయితే శ్రీకృష్ణదేవరాయ. అండ్ ఈ సలువ నుండి కూడా నరసింహారెడ్డి కదా, సారీ నరసింహదేవరాయ, సలువ నరసింహదేవరాయ. అలాంటి నేమ్తోనే ఉంటుంది తులువలో కూడా ఇంకొక అతని పేరు తులువ నరసనాయక. ఈ అరివీడు నుండి తిరుమల దేవరాయ అరివీడు నుండి. సంగమాలో ఏముంటుంది, హరిహర అండ్ బుక్కరాయ గుర్తుపెట్టుకోండి. సంగమ, హరిహర అండ్ బుక్కరాయ, వీళ్ళు కూడా ఇంపార్టెంట్. హరిహరరాయ, బుక్కరాయ అంటారు కదా. హరిహర, బుక్కరాయ, నరసింహ అండ్ శ్రీకృష్ణదేవరాయ, తిరుమల దేవరాయ. ఇది లాస్ట్ అనమాట. ఇది శ్రీకృష్ణదేవరాయ గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ అనమాట ఈ ఎంపైర్లో. సో శ్రీకృష్ణదేవరాయ బిలాంగ్ టు తులువ డైనాసిటీ. ఇంకా ఇతని అదర్ నేమ్స్ ఏంటంటే ఆంధ్ర భోజ, మూరు రాజర గండ, అది అతని అదర్ నేమ్ టైటిల్స్ అనమాట. ఆంధ్ర భోజ అని అంటారు అనమాట ఇతన్ని, గుర్తుపెట్టుకోండి. ఆంధ్ర భోజ చాలా ఇంపార్టెంట్. అభినవ భోజ, ఆంధ్ర భోజ అంటారు ఇతన్ని. ఇతను గ్రేట్ స్కాలర్ అనమాట. అందుకే ఇతని దగ్గర అముక్త మాల్యద అంటారు కదా, జాంబవతి, ఇతను రాశారనమాట ఆముక్త మాల్య. హూ హాజ్ రిటర్న్ అముక్త మాల్యద అంటే శ్రీకృష్ణదేవరాయ. అముక్త మాల్యద ఇంకా జాంబవతి కళ్యాణం సంస్కృతిలో రాశారనమాట. ఆముక్త మాల్యద తెలుగులో రాశారు, జాంబవతి పరిణయమేమో సంస్కృతిలో రాశారు. ఇంకా ఇతని దగ్గర అష్టదిగ్గజాలు ఉంటారనమాట. 8 ఫేమస్ తెలుగు పోయట్స్ని అష్టదిగ్గజాలు అంటారు. అందులో ఫేమస్ పర్సనాలిటీస్ ఎవరు, అల్లసాని పెద్దన, తెనాలి రామకృష్ణ, తిమ్మన, దుర్జటి. సో గుర్తుపెట్టుకుని అల్లసాని పెద్దన, తెనాలి రామకృష్ణ, తిమ్మన అండ్ దుర్జటి. సో అల్లసాని పెద్దన ఫాదర్ ఆఫ్ తెలుగు పోయట్రీ అనమాట. ఇతను అల్లసాని పెద్దనని ఫాదర్ ఆఫ్ తెలుగు పోయట్రీ అంటారు. ఇతనే మాను చరిత్ర రాస్తారు. మను చరిత్ర హాజ్ రిటన్ బై, మాను చరిత్రను ఎవరు రాస్తారు, అల్లసాని పెద్దన.
తెనాలి రామకృష్ణని వికట కవి అంటారు. పాండురంగ మహత్యం రాశారు ఇతను. తెనాలి రామకృష్ణ పాండురంగ మహత్యం. తిమ్మననేమో పారిజాత పరిణయం రాస్తారు. పారిజాత పరిణయం. దూర్జటి ఏమో శ్రీకళాభితేశ్వం శ్రీకళాభిష్టేశ్వర నాట్యం మహత్యం దూర్జటి ఏం రాస్తారు? శ్రీకళాభిష్టేశ్వర మహత్యం. అండ్ ఇతను విఠల టెంపుల్కి కన్స్ట్రక్ట్ చేయించాడు అనమాట. విఠల టెంపుల్ అది మ్యూజికల్ పిల్లర్స్ ఉంటాయి ఇక్కడ. హజారా రామ టెంపుల్ హంపీలో ఉంటుంది అనమాట. హజారా రామ టెంపుల్ ఎక్కడ ఉంటుంది? హంపీలో. హీ వాజ్ ఫ్రెండ్లీ విత్ పోర్చుగీస్ వాళ్ళతోని. ఆల్బుకార్క్ ఉన్నాడు కదా, ఫ్యాన్ కదా గవర్నర్స్ లైన్గా. సో సెకండ్ గవర్నర్తోని ఇతను ఫ్రెండ్లీగా ఉంటారనమాట. అండ్ దేశ భాషలందు తెలుగు లెస్స అనేది కూడా ఇతనే అనమాట. సో శ్రీకృష్ణదేవరాయది ఇంపార్టెంట్ థింగ్స్ ఏంది, ఇతను తులువ డైనాసిటీ నుంచి రిలేటెడ్ అనమాట. ఇంకా ఇతనికి ఆంధ్ర భోజ, అభినవ భోజ అనే టైటిల్స్ ఉంటాయి. ఇంకా తెలుగులో ఏం రాస్తారు? అముక్త మాల్యద. సంస్కృతిలో ఏం రాస్తారు? జాంబవతి పరిణయం. ఇతని దగ్గర అష్టదిగ్గజాలు ఉంటారు. 8 ఫేమస్ తెలుగు పోయెట్స్. అందులో ఫేమస్ ఎవరు? అల్లసాని పెద్దన, తెనాలి రామకృష్ణ, తిమ్మన, దూర్జటి. సో అల్లసాని పెద్దన ఏం రాస్తారు? మానుస్మృతి రాస్తారు. అండ్ దాన్ని ఫాదర్ ఆఫ్ తెలుగు పోయిటరీ అంటారు అల్లసాని పెద్దనని. తెనాలి రామకృష్ణుని వికటి కవి అంటారు. ఇతను ఏం రాస్తారు? పాండురంగ మహత్యం రాస్తారు. తిమ్మననేమో పారిజాత పరిణయం రాస్తారు. దూర్జటి ఏమో శ్రీకళాభిటేశ్వర మహత్యం రాశారు. ఇంకా శ్రీకృష్ణదేవరాయలు హీ వాజ్ ఫ్రెండ్లీ విత్ పోర్చుగీస్ సెకండ్ గవర్నర్ ఆల్బుకార్క్తోనే. ఇంకా దేశ భాషలను తెలుగు లెస్స అని ఎవరు చెప్పారు అంటే ఇతనే. ఇంకా ఇతను దేని కన్స్ట్రక్ట్ చేయించారంటే విఠల టెంపుల్, ఇది మ్యూజికల్ పిల్లర్స్ ఉంటాయి. ఇంకా హంపీలో హజారా రామ టెంపుల్ని. సో ఇదంతా శ్రీకృష్ణదేవరాయల రిలేటెడ్ అనమాట. నెక్స్ట్, when did the Indian National Congress observe the Independence Day before getting actual independence, and who is the national flag at different venues? అంటే 26 జనవరి 1930 రోజు చూసాం కదా మనము. దానికంటే పూర్ణ స్వరాజ్ సెలబ్రేట్ చేసుకుంటారు. సో పూర్ణ స్వరాజ్ రెజల్యూషన్ మనం ఇందాక ఏం చూసాం? 1929 డిసెంబర్లో జవహర్లాల్ నెహ్రూ గారు ప్రెసిడెంట్ ఉంటారు లాహోర్ సెషన్కి, రావి రివర్ దగ్గర. సో అక్కడ ఫస్ట్ టైం ఐఎన్సీ ఏం చేస్తారు? పూర్ణ స్వరాజ్, కంప్లీట్ ఇండిపెండెన్సే మా గోల్, డొమినియన్ స్టేటస్ కాదు అని చెప్పి రిజల్యూషన్ పాస్ అవుతుంది కదా. దాని తర్వాత ఏమవుతుంది? డిసెంబర్ 31 రోజు నెహ్రూ గారు లాహోర్లోనే హాయిస్ట్ చేస్తారు ఫ్లాగ్ని, ట్రైకలర్ ఫ్లాగ్, లాహోర్ రావి రివర్ దగ్గర, న్యూలీ అడాప్టెడ్ ఫ్లాగ్ని. దాని తర్వాత వీళ్ళు ఏమనుకుంటారు? 1930 జనవరి 26 రోజు ఇండిపెండెన్స్ డేని అబ్జర్వ్ చేయాలి మనము. టుక్ ప్లెడ్జ్ టు ఫైట్ ఫర్ కంప్లీట్ ఇండిపెండెన్స్ ఫ్రమ్ దిస్ డే. సో ఐఎన్సీ సెట్ చెప్పారు కదా. సో దానివల్ల 1926, 1950 రోజు మనం రిపబ్లిక్ డేగా సెలబ్రేట్ చేసుకుంటాం. సో ఇది మనం ఇందాక చూసింది. 1931, 1929 నెహ్రూ గారు ట్రైకలర్ ఫ్లాగ్ లాహోర్ రావి రివర్ దగ్గర ఎగరవేస్తారు కదా, హాయిస్ట్ చేస్తారు. జనవరి 26, 1930 అప్పుడు ఫస్ట్ ఇండిపెండెన్స్ డే రోజు. అప్పుడు ఆగస్ట్ 15, 1947 అయింది యాక్చువల్ ఇండిపెండెన్స్ వచ్చింది మనకి, ఇండియా అచీవ్డ్. నవంబర్ 26, 1949 కాన్స్టిట్యూషన్ అడాప్టెడ్ కదా, దాని ఎఫెక్ట్కి వచ్చింది జనవరి 26, 1950. ఇదంతా ఇందాక కూడా చూసాం మనం. సో ఫస్ట్ హాయిస్ట్ చేసింది ఎప్పుడు అంటే పూర్ణ స్వరాజ్ డే రోజు 26 జనవరి 1930 అప్పుడు. విచ్ ఆర్టికల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా డీల్స్ విత్ ఇంపీచ్మెంట్ ఆఫ్ ద ప్రెసిడెంట్. సో ప్రెసిడెంట్ ఎలక్షన్ ప్రాసెస్ ఏమో 55 చూసుకుంటుంది, 61 ఏమో ఇంపీచ్మెంట్ గురించి చూసుకుంటుంది. సో ఈ ఎలక్షన్ ప్రాసెస్ ఉంది కదా, ఈ ఎలక్షన్ ప్రాసెస్ 55, ఇంపీచ్మెంట్ ఏమో 61. సో ప్రెసిడెంట్ ఎలక్షన్ ఎలా ఉంటుంది అది చూద్దాం. సో ప్రెసిడెంట్ ఎలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఎవరెవరు ఆ ఎలక్టరల్ కాలేజ్లో ఉంటారు. సో ఆ ఎలక్టరల్ కాలేజ్లో ఎవరెవరు ఉంటారు అంటే అందరు ఎలక్టెడ్ వాళ్ళే ఉంటారనమాట. నో నామినేటెడ్. ఎలక్టెడ్ లోక్సభ ఎంపీస్, ఎలక్టెడ్ రాజ్యసభ ఎంపీస్, ఎలక్టెడ్ స్టేట్ లెవెల్లో అయితే స్టేట్ ఎలక్టెడ్ ఎమ్మెల్యేస్,
యూటీస్లో కూడా ఢిల్లీ, పుడుచేరి అండ్ జమ్మూ అండ్ కాశ్మీర్, ఈ 3 ఢిల్లీ, పుడుచేరి, జమ్మూ అండ్ కాశ్మీర్ ఎలక్టెడ్ ఎమ్మెల్యేస్ ఆఫ్ 3 యూటీస్ స్టేట్స్లో ఎలక్టెడ్ ఎమ్మెల్యేస్. వీళ్ళే ఉంటారు అన్నమాట. నామినేటెడ్ రాజ్యసభ మెంబర్స్ ఉండరు, నామినేటెడ్ లోక్సభ అదే లెజిస్లేటివ్ కౌన్సిల్ వాళ్ళు ఉండరు అనమాట. ఓన్లీ ఎమ్మెల్యేసే ఉంటారు స్టేట్లో, గుర్తుపెట్టుకోండి. అదే ప్రెసిడెంట్ ఇంపీచ్మెంట్ అని 61లో ఎవరెవరు ఉంటారు అంటే ఓన్లీ లోక్సభ, రాజ్యసభ మెంబర్స్ వాళ్ళే ఉంటారు. బోత్ ఎలక్టెడ్, నామినేటెడ్ వాళ్ళు ఉంటారు అనమాట. స్టేట్ ఏం ఉండదు అనమాట ఇన్వాల్వ్మెంట్ ఇందులో. సో ఎవరు ఇంట్రడ్యూస్ చేయొచ్చు, ఎవరైనా ఇంట్రడ్యూస్ చేయొచ్చు. లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ ఇంట్రడ్యూస్ చేయొచ్చు, ఏ హౌస్లోనన్నా. సో అదనమాట. సో ప్రెసిడెంట్ ఉండాలి అని చెప్పేది 52 ఆర్టికల్. 60 ఏమో ఓత్ గురించి చెప్తుంది. ఇంపీచ్మెంట్ 61 గురించి చెప్తుంది. ఓత్ ఎవరు ప్రిసైడ్ చేస్తారు, CJI. 72 ఏమో పార్డనింగ్ పవర్. 72 చాలా ఇంపార్టెంట్ ప్రెసిడెంట్ పార్డనింగ్ పవర్స్లో. 72 చాలా చాలా ఇంపార్టెంట్ పార్డనింగ్ పవర్. అండ్ 72 పార్డనింగ్ పవర్. 74, 75, 74, 75 ఏం చెప్తుంది, ప్రెసిడెంట్ ప్రైమ్ మినిస్టర్ యాక్ట్ as a channel between president and council of ministers. 78, 74 ఏమో ప్రెసిడెంట్ ఉంటారు, ప్రెసిడెంట్కి ప్రైమ్ మినిస్టర్ ప్లస్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ ఎయిడ్ అండ్ అడ్వైస్ చేస్తారు, దానికి బైండ్ అయి ఉండాలి అని. ఈ 75 ఏమో కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ గురించి చెప్తుంది, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. ఈ 72 చాలా ఇంపార్టెంట్ పార్డనింగ్ పవర్ ఆఫ్ ప్రెసిడెంట్. 111 ఏమో అసెంట్ టు ద బిల్, విటో పవర్స్ ఉంటాయి కదా, అది 111 విటో పవర్. 72 ఏమో పార్డనింగ్ పవర్స్. 123, 213 ఏమో గవర్నర్ది, ఆర్డినెన్స్ది. 143 ఏమో ప్రెసిడెంట్ సుప్రీంకోర్టుకి వెళ్ళి అడ్వైజ్ అడగవచ్చు అనమాట. పవర్ ఆఫ్ ప్రెసిడెంట్ టు కన్సల్ట్ సుప్రీంకోర్టు అది. సో ఇంపీచ్మెంట్ అనేది 61 గురించి చెప్తుంది. ప్రెసిడెంట్ రిమూవ్డ్ ఓన్లీ ఫర్, ఎందుకు ఏ రిమూవ్ చేస్తాం కదా, దేని బేస్ మీద కాన్స్టిట్యూషన్లో ఇచ్చారా, దేనితో అంటే ఎలా ఎందుకు రిమూవ్ చేయాలి అనేది ఉందా అంటే ఉంది. వయలేషన్ ఆఫ్ కాన్స్టిట్యూషన్. ఎందుకంటే అతను ఓత్ తీసుకునేటప్పుడు, ఆర్టికల్ 60 ఓత్ తీసుకునేటప్పుడు అతను కాన్స్టిట్యూషన్ని ప్రొటెక్ట్ చేయాలి అనే ఓత్ కూడా ఉంటుంది అనమాట ప్రెసిడెంట్ది స్పెషల్గా. సో అతన్ని కాన్స్టిట్యూషన్ని వయలేట్ చేసినప్పుడు రిమూవ్ చేయాలి అనేది ఉందన్నమాట. సో అది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయలేదు. కాకపోతే ఇంపీచ్మెంట్ 61 ఎలా ఇంపీచ్ చేస్తాం, ఎందుకు ఇంప్లీచ్ చేస్తామంటే వయలేషన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అయినప్పుడు ఎవరు స్టార్ట్ చేయవచ్చు, ఐదర్ హౌస్ స్టార్ట్ చేయవచ్చు. స్టార్ట్ చేసా లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ స్టార్ట్ చేశాక 14 days టైమ్ ఇవ్వాలన్నమాట, నోటీస్, రిటర్న్ నోటీస్ టు ప్రెసిడెంట్. 14 days నోటీస్ పీరియడ్ ఉంటుంది. తర్వాత 1/4 ఆఫ్ ద మెంబర్స్ టోటల్ మెంబర్స్ సైన్ చేయాలన్నమాట. ఇనిషియల్ సైన్ చేశాక అప్పుడు అది స్టార్ట్ అవుతుంది అనమాట. 2/3 మెంబర్స్ స్పెషల్ మెజారిటీ, 2/3 మెజారిటీతోని అప్పుడు టోటల్ మెంబర్స్ 2/3 అప్పుడు రెజల్యూషన్ పాస్ అయితే అప్పుడు వేరే హౌస్కి వెళ్తే ఆ వేరే హౌస్ కూడా మళ్ళీ ఇన్వెస్టిగేట్ చేసి మళ్ళీ అది కూడా 2/3 మెజారిటీతో పాస్ చేస్తే అప్పుడు ప్రెసిడెంట్ రిమూవ్ అనేది జరుగుతుంది అనమాట. సో గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఏ హౌస్లో ఇంట్రడ్యూస్ చేయొచ్చు అంటే ఏ హౌస్లో కానీ ఇంట్రడ్యూస్ చేయొచ్చు, లోక్సభ ఆర్ రాజ్యసభలో. తర్వాత 14 days నోటీస్ పీరియడ్ ఉంటుంది. దాని తర్వాత 1/4 మెంబర్స్ స్టార్ట్ చేస్తారు కదా, దాన్ని 2/3 మెంబర్స్తో పాస్ అయితే మళ్ళీ వేరే హౌస్కి వెళ్తుంది. ఆ వేరే హౌస్లో కూడా ఇన్వెస్టిగేషన్ చేసి 2/3 పాస్ అయితే ప్రెసిడెంట్ రిమూవల్ అనేది జరుగుతుంది అనమాట. అండ్ ఆర్టికల్ 54 ఏం చెప్తుందంటే ఎలక్షన్ కాలేజ్ గురించి చెప్తుంది. 54. 58 ఏమో క్వాలిఫికేషన్స్ గురించి చెప్తుంది. ఆర్టికల్ 65 ఏమో ప్రెసిడెంట్ యాక్ట్ యాజ్ ఏ వైస్ ప్రెసిడెంట్ యాక్ట్ యాజ్ ఏ ప్రెసిడెంట్ గురించి చెప్తుంది. సో గుర్తుపెట్టుకోండి, 65 చాలా ఇంపార్టెంట్. 65. 67 ఏమో వైస్ ప్రెసిడెంట్ రిమూవల్ గురించి. 66 ఏమో ప్రెసిడెంట్ ఎలక్షన్ గురించి, అతను అవి గురించి చెప్తున్నాం అన్నమాట. సో 65 ఏమో వైస్ ప్రెసిడెంట్ యాక్ట్ యాజ్ ప్రెసిడెంట్ గురించి చెప్తున్నాం. Who commented, just as a cart cannot run with a single wheels, so too cannot గవర్నెన్స్ బీ రన్ బై ఏ సింగిల్ పర్సన్ అని ఎవరు చెప్పారంటే కౌటిల్య చెప్తారనమాట. అశోక టైంలో కౌటిల్య హెల్ప్తోనే చంద్రగుప్త మౌర్య ఎంపైర్ స్టార్ట్ చేస్తారు కదా, నంద డైనాసిటీని ఓవర్త్రూ చేసి, ధనానందన్ ఓవర్త్రూ చేసి చంద్రగుప్త మౌర్యన్ ఎంపైర్ స్టార్ట్ చేస్తారు. దాని తర్వాత లాస్ట్లో వీళ్ళది అయిపోయాక ఏ డైనాసిటీ వస్తుంది,
పుష్యమిత్ర శుంగ స్టార్ట్ చేస్తారు కదా, కమాండర్ ఇన్ చీఫ్ శుంగ డైనాసిటీని స్టార్ట్ చేస్తారు. సో విత్ ద హెల్ప్ ఆఫ్ కౌటిల్య, చాణక్య ఆర్ విష్ణుగుప్త, చంద్రగుప్త మౌర్యన్ ఎంపైర్ స్టార్ట్ చేస్తాడు. ఇతను ప్రైమ్ మినిస్టర్ ఆర్ చీఫ్ అడ్వైజర్ టు చంద్రగుప్త మౌర్య అనమాట. సో అతను చెప్తారనమాట, ఒక పర్సన్తోనే రూల్ అవ్వదు. సప్తాంగ థియరీ ఇతని దాంట్లోనే చూస్తాం కదా మనం. కింగ్ దగ్గర మినిస్టర్స్ ఉంటారు, ఇంకా కింగ్కి మంత్రి పరిషత్ కూడా ఉంటుంది, ఇవన్నీ చూస్తాము. సో సప్తాంగ థియరీ ఈయననే. సప్తాంగ థియరీ అంటే స్వామి అంటే కింగ్ దగ్గర అమాత్యాస్ ఉంటారు, మినిస్టర్స్ ఆర్ బ్యూరోక్రాట్స్. జనపద అంటే టెరిటరీస్కి హెడ్స్ అనమాట, పీపుల్, టెరిటరీ ఇంకా పీపుల్. దుర్గా అంటే ఫోర్ట్, కోశ అంటే ట్రెజరీ, ఆర్మీ అనమాట. దంద అంటే ఆర్మీ, మిత్ర అంటే ఆలీస్, ఫ్రెండ్స్ అనమాట. ఇవన్నీ ఇంపార్టెంట్, ఒక 7 ఉంటాయన్నమాట ఇవి. సప్తాంగ థియరీ ఇది ఎవరి బుక్లో ఉంది అంటే కౌటిల్యుడి బుక్లో ఉంటుంది అనమాట, అర్థశాస్త్రాలో. సో ఫస్ట్ ఎంపైర్ ఇది మొత్తం చంద్రగుప్త మౌర్య స్టార్ట్ చేస్తారు కదా. చంద్రగుప్త మౌర్య నార్త్ ఇండియాని యునైట్ చేస్తాడు. చంద్రగుప్త మౌర్య తర్వాత బిందుసార ఏం చేస్తాడు, మైసూర్ వరకు సౌత్లో మైసూర్ వరకు యునైట్ చేస్తాడు, ఒకటే ఎంపైర్ కిందకి తీసుకొస్తాడు. దాని తర్వాత అశోకుడేమో ఎక్స్ట్రీమ్ సౌత్ తప్ప మిగతావంతా యునైట్ చేసేస్తారనమాట ఇండియా మొత్తంని. సో వీళ్ళే ఫస్ట్ మోస్ట్ ఆఫ్ ఇండియన్ ఒకటే ఎంపైర్ కింద తీసుకొచ్చింది మౌర్యన్ ఎంపైర్ అనమాట. వీళ్ళ టైంలో మెగాస్థనీస్ విజిట్ చేస్తారు చంద్రగుప్త మౌర్య టైంలో, ఎందుకంటే సెలసియస్ నికేటర్ వార్లో ఇతను ఓడిపోతాడు అనమాట, సెలసియస్ నికేటర్. సో అతను మెగాస్థనీస్ని పంపిస్తాడు చంద్రగుప్త మౌర్య కోర్టుకి. అతను ఇండికా రాస్తారనమాట. దాంట్లో ఏముంటుంది, 7 క్యాస్ట్ సిస్టమ్ గురించి ఉంటుంది అనమాట. ఇంకా విఎస్ స్మిత్ ఏం చెప్తారు, ద ఎర్లీ హిస్టారియన్ ఆఫ్ ఇండియా అనమాట ఇతను. అందులో సముద్రగుప్త మౌర్య యాజ్ నెపోలియన్ చెప్తారనమాట. ఇతను సముద్రగుప్త మౌర్య అని నెపోలియన్ ఆఫ్ ఇండియాగా ఎవరు చెప్పారు అంటే విఎస్ స్మిత్ చెప్తారనమాట అతని బుక్ ఎర్లీ హిస్టరీ ఆఫ్ ఇండియాలో. ఇంకా ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ గురించి చూద్దాము. విచ్ వాజ్ ద సైట్ వేర్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ వాజ్ ఫస్ట్ డిస్కవర్డ్, ఎక్కడ అంటే హరప్పా అనమాట. సో ఐవీసీ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఫస్ట్ 1921లో హరప్పా అనేది సైట్ వీళ్ళు ఫస్ట్ కనుక్కున్నారు. ఎవరు కనుక్కున్నారంటే దయారామ్ సాహ్ని అనమాట, రావి రివర్ దగ్గర పంజాబ్లో అనమాట. ఇప్పుడు పాకిస్తాన్లో ఉంది ఇది. సో ఈ పాకిస్తాన్ పంజాబ్లో రావి రివర్ దగ్గర దయారామ్ సాహ్ని 1921లో హరప్పా సైట్ ఫస్ట్ కనుక్కున్నారు. సెకండ్ అయితే మొహెంజోదారో అనమాట. అందుకే దీన్ని ఐవీసీని హరప్పన్ సివిలైజేషన్ కూడా అంటారు, ఎందుకంటే అక్కడ ఫస్ట్ కనుక్కున్నాం కాబట్టి. మొహెంజోదారో 1922లో ఎవరు అంటే బెనర్జీ అనమాట, ఆర్డి బెనర్జీ. అక్కడేమో దయారామ్ సాహ్ని, ఇక్కడేమో ఆర్డి బెనర్జీ. ఇక్కడ ఇండస్ రివర్ దగ్గర, ఇది పాకిస్తాన్లో సింధ్ దగ్గర. అదేమో పంజాబ్ పాకిస్తాన్, ఇదేమో సింధ్ పాకిస్తాన్. ఇక్కడ మొహెంజోదారోలో ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటంటే గ్రేట్ బాత్ ఉంటుంది, గ్రేట్ బాత్, డాన్సింగ్ గర్ల్, ఇంకా మౌండ్ ఆఫ్ డెడ్, చనిపోయిన వాళ్ళ శవాలు అంటూ ఒక పెద్ద మౌండ్ లాగా ఉంటుంది అనమాట మొహెంజోదారోలో. అందుకే దాని నేమ్ కూడా అదే మొహెంజోదారో అని. గ్రేట్ బాత్, డాన్సింగ్ గర్ల్, మౌండ్ ఆఫ్ డెత్ ఉంటుంది. 1922లో ఆర్డి బెనర్జీ గారు డిస్కవర్ చేస్తారు ఈ సైట్ని. సింధ్ పాకిస్తాన్లో ఇండస్ రివర్ ఉంటుంది ఇక్కడ. అండ్ కాళీబంగన్ ఇది ఎక్కడ ఉందంటే రాజస్థాన్లో ఉందన్నమాట. ఎర్లియస్ట్ ప్లౌడ్ ఫీల్డ్, ఇక్కడ ప్లవ్ చేసిన ఫీల్డ్ ఉంది అనమాట ఇక్కడ కాళీబంగన్ రాజస్థాన్లో. గాగర్ రివర్ అనమాట ఇక్కడ నుండి, గాగర్ రివర్. ఇక్కడ ఫైర్ ఆల్టర్స్ కూడా ఉన్నాయన్నమాట కాళీబంగన్లో. తర్వాత లోతల్ అనేది గుజరాత్లో ఉంది. ఇది మేజర్ పోర్ట్ సిటీ లోతల్ అనేది. డాక్ యార్డ్ కనిపించింది. బొగోవా రివర్ అనమాట ఇక్కడ. బొగోవా రివర్ మెయిన్ మన్కెస్టర్ ఆఫ్ ఐవీసీ ఏదైనా అడుగుతారు, డైరెక్ట్ క్వశ్చన్ ఇది. ఐవీసీది మన్కెస్టర్ ఏది అంటే లోతల్ అనమాట. దీన్ని డాక్ యార్డ్ అని అంటారు. డాక్ యార్డ్ కూడా కనిపించింది. బొగోవా రివర్ ఎవరు కనుక్కున్నారంటే ఎస్ఆర్ రావు. ధోలవీర కూడా గుజరాత్లో, లోతల్, ధోలవీర ఇవి గుజరాత్లో ఉంటాయన్నమాట. వాటర్ మేనేజ్మెంట్ సిస్టమ్ మనం ధోలవీరలో చూస్తామన్నమాట మంచిగా. డ్యామ్స్, రిజర్వాయర్స్ ఉన్నాయన్నమాట. ధోలవీర డ్యామ్ అని గుర్తుపెట్టుకోండి, యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్లో ఉందన్నమాట ఇది. రాఖీగరి ఎక్కడ ఉందంటే హర్యానాలో. లార్జెస్ట్ సైట్ ఏది అంటే రాఖీగరి అనమాట, హర్యానాది. చెన్హుదారో అంటే ఇది పాకిస్తాన్లో ఉంది. ఓన్లీ సైట్ వేర్ సిటడెల్ ఈజ్ నాట్ ఫోర్టిఫైడ్ ఏది అంటే మొత్తం ఐవీసీలో చెన్హుదారో అనమాట, పాకిస్తాన్లో ఉంది. సెంటర్ ఫర్ బీడ్ మేకింగ్ క్రాఫ్ట్స్కి. తర్వాత సుర్తోడా ఇది కూడా గుజరాత్లో ఉందన్నమాట. రిమైన్స్ ఆఫ్ హార్సెస్ ఎక్కడ కనిపించినాయి అంటే సుర్తోడాలో కనిపించింది. ఓన్లీ సైట్ వేర్ రిమైన్స్ ఆఫ్ హార్సెస్ కనిపించింది సుర్తోడా.
బన్వాలీలో, బన్వాలి ఏమో హర్యానాలో ఉంది. ఇది రాకీగరి ఏమో లార్జెస్ట్ కదా, బన్వాలి కూడా హర్యానాలోనే ఉంది. ఇది కూడా క్లే మోడల్స్ కనిపించాయి అనమాట ప్లవ్వి. ఇంకా యానిమల్స్, ఇక్కడ వీళ్ళ దగ్గర యానిమల్స్ డొమెస్టికేటెడ్ ఆక్సన్, బఫెల్లోస్, షీప్, గోట్, హంప్డ్ బుల్ కనిపించినాయి అనమాట. ఇంకా వీళ్ళవి నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్లో ఎక్కడెక్కడ ఎక్స్టెంట్ వీళ్ళది చూద్దాము. ఇక్కడ నార్త్లో అప్ టు మాందా, జమ్మూ అండ్ కాశ్మీర్ వరకు. సౌత్లో అయితే దైమాబాద్, మహారాష్ట్ర వరకు ఉందన్నమాట. ఐవీసీ అనేది దైమాబాద్, మహారాష్ట్ర వరకు ఎక్స్టెండ్ అయింది. ఇక్కడనేమో సుర్తోడా, ఇక్కడనేమో ఆలంగిర్పూర్ యూపీలో, ఇది సుర్తోడా. సో మందా జమ్మూ అండ్ కాశ్మీర్, కిందనేమో దైమాబాద్ మహారాష్ట్ర, ఆలంగిర్పూర్ యూపీ, సుర్తోడా. ఇక్కడ మెటీరియల్స్ బ్రాంజ్వి యూజ్ చేశారు, బ్రాంజ్ ఏజ్వి సివిలైజేషన్. వీళ్ళకి తెలుసు ఏవేవి అంటే కాపర్, బ్రాంజ్, గోల్డ్, సిల్వర్ ఇవన్నీ తెలుసు. ఐరన్ ఒక్కటి తెలియదు అనమాట. ఏది తెలియదు వీళ్ళకంటే ఐరన్ ఒక్కటి తెలియదు అనమాట. సో ఒకసారి ఐవీసీ మొత్తం చెప్పండి ఒకసారి. ఐవీసీ ఫస్ట్ కనుక్కుంది హరప్పన్ 1921లో. ఎవరు? దారామ్ సహిని. ఇంకా ఇక్కడ రావి రివర్ పంజాబ్ది అనమాట. ఇది పంజాబ్, పాకిస్తాన్ పంజాబ్ ఇది. తర్వాత కనుక్కుంది మొహెంజోదారో 1922లో. ఇది దయారామ్ సహని కదా. ఇక్కడనేమో బ్యానర్జీ, ఇది డి, ఇది బి. బ్యానర్జీ, ఇండస్ రివర్, ఇది సింధ్, పాకిస్తాన్ సింధ్లో. తర్వాత లోతల్, లోతల్ ఏమో ఇది గుజరాత్. లోతల్, ధోలవేరా, గుజరాత్దే రెండు. ఈ ధోలవేరానేమో డి అనుకున్నాం కదా, డ్యామ్స్. సో ఇక్కడ మంచిగా హార్వెస్టింగ్ వాటర్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఉంది ఇక్కడ. లోతల్లోనేమో డాక్యార్డ్, రెండు వాటర్ రిలేటెడ్ కదా. డాక్యార్డ్, మేజర్ పోర్ట్ ఉంది ఇక్కడ. మాన్చెస్టర్ ఏది అంటే లోతల్, ఎస్ఆర్ రావు. దాని తర్వాత కాళీబంగన్, కాళీబంగన్ ఇది రాజస్థాన్లో ఎర్లియస్ట్ క్లౌడ్ ఫీల్డ్ కనిపించింది. ఇంకా ఇక్కడ ఫైర్ ఆల్టర్స్, గాగ్రా రివర్. కాళీబంగన్ అంటే మనకు గాగ్రా రివర్ గుర్తు రావాలి. తర్వాత హర్యానాలో రాకీగరి అనేది లార్జెస్ట్ అనమాట. దాని తర్వాత హర్యానాలో బన్వాలి కూడా ఉందన్నమాట. క్లే మౌంట్స్ ప్లవ్తోని అవి ఉన్నాయి ఇక్కడ. ఇంకా సుర్తోడా, సుర్తోడా అనేది వెస్ట్ మోస్ట్ అనమాట. ఇది గుజరాత్ది. రిమైన్స్ ఆఫ్ హార్సెస్ కనిపించినాయి ఇక్కడ. ఓన్లీ ఎక్కడ రిమైన్స్ ఆఫ్ హార్సెస్ కనిపించినాయి అంటే ఇక్కడ. ఇంకా బీడ్స్ ఎక్కడ ఉన్నాయి? బీడ్ మేకింగ్ చెన్హుదారో. చెన్హుదారో స్పెషాలిటీ ఏంది? చెన్హుదారో బీడ్ మేకింగ్ కనిపించింది. ఇంకా ఇది ఓన్లీ సిటీ వితౌట్ ఫోర్టిఫికేషన్ అనమాట ఈ చెన్హుదారో. సో గుర్తుపెట్టుకోండి. ఇది ఎక్స్టెంట్ కూడా మాందా, జమ్మూ అండ్ కాశ్మీర్. యూపీది ఆలంగిర్పూర్, ఇక్కడ దైమాబాద్, మహారాష్ట్ర, సుర్తోడా. సో ఇవి. సో విచ్ డిస్ట్రిక్ట్ ఇన్ తెలంగాణ హ్యాస్ ద లార్జెస్ట్ ఏరియా అంటే, సో డిస్ట్రిక్ట్ ఏరియా వైజ్ చూడండి. ఫస్ట్ భద్రాద్రి కొత్తగూడెం ఉంటుంది అనమాట. భద్రాద్రి కొత్తగూడెం అనేది ఎక్కువ పెద్దదన్నమాట ఏరియా వైజ్. సెకండ్ అయితే ములుగు పైన ఉంటుంది, ములుగు. సో ములుగు, భద్రాద్రి కొత్తగూడెం కదా, ఇది ఫస్ట్, ఇది సెకండ్ అనమాట. థర్డ్ ఏమో నాగర్ కర్నూల్. సో నాగర్ కర్నూల్ థర్డ్. సో భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, నాగర్ కర్నూల్ ఇలా లైన్గా. స్మాలెస్ట్ ఏరియా వైజ్ అయితే చిన్నగా హైదరాబాదే ఉంటుంది కదా. దాని తర్వాత మేడ్చల్, మల్కాజ్గిరి. థర్డ్ హన్మకొండ. హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, హన్మకొండ. మనకి ఇది కొంచెం అర్థమైపోతుంది చిన్నవి కదా. తర్వాత పాపులేషన్ వైజ్ హైయెస్ట్ అయితే రివర్స్ ఉంటుంది అన్నమాట. హైదరాబాద్లో ఎక్కువ పాపులేషన్, మేడ్చల్, మల్కాజ్గిరిలో సెకండ్, థర్డ్ ఈ హన్మకొండ కాదు, కాకపోతే రంగారెడ్డిలో థర్డ్ పాపులేషన్ హైయెస్ట్. పాపులేషన్ డెన్సిటీ అయితే హైయెస్ట్ హైదరాబాద్లో, లోయెస్ట్ అయితే ములుగులో. ఏరియా వైజ్ సెకండ్ ములుగు కదా, కాకపోతే పాపులేషన్ వైజ్ సెకండ్ అనమాట. అది పాపులేషన్ వైజ్ లోయెస్ట్, ఏరియా వైజ్ సెకండ్. లిటరసీ అయితే హైయెస్ట్ హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి కదా. హైదరాబాద్ తక్కువ అయితే గద్వాల్ అనమాట, జోగులాంబ ఇక్కడ సైడ్ కార్నర్ది గద్వాల్ ఉంది కదా. ఇక్కడ సైడ్ కార్నర్ భద్రాద్రి కొత్తగూడెం అయితే హైయెస్ట్ ఏరియా అనమాట, లార్జెస్ట్ ఏరియా. జోగులాంబ గద్వాల్ ఏమో లోయెస్ట్ లిటరసీ. సెక్స్ రేషియో అయితే నిర్మల్, నిజామాబాద్ హైయెస్ట్. ఈ హైదరాబాద్, రంగారెడ్డి లోయెస్ట్ అనమాట, గుర్తుపెట్టుకుని. రంగారెడ్డి, హైదరాబాద్ లోయెస్ట్. నిర్మల్ నిర్మల్
నిర్మల్ నిజామాబాద్ అయితే హైయెస్ట్, లోయెస్ట్ హైదరాబాద్ రంగారెడ్డి హైదరాబాద్. గోదావరి కృష్ణ కదా, కృష్ణ గోదావరి. ఇది గోదావరి ఎక్కడ నుండి ఎంటర్ అవుతుంది అంటే ఇక్కడ నిర్మల్లో బాసరా దగ్గర నుండి ఎంటర్ అవుతుంది అనమాట గోదావరి. అదే కృష్ణ అయితే నారాయణపేట్ నుండి ఎంటర్ అవుతుంది. మగ్నూర్ నారాయణపేట్ దగ్గర. అది బాసరానేమో గోదావరి, కృష్ణనేమో మగ్నూర్ నారాయణపేట్ నుండి. ఎక్కువ మండల్స్ ఎక్కడ ఉన్నాయని అడిగితే నల్గొండలో ఉన్నాయన్నమాట. 31 ఉన్నాయన్నమాట మండల్స్. ఇవి బౌండరీస్ ఉన్నాయి కదా, ఇలా చూసుకుంటే ఇక్కడ ఛత్తీస్గఢ్ ఉంటుంది. ఇక్కడ ఛత్తీస్గఢ్, ఇక్కడనేమో మహారాష్ట్ర, కర్ణాటక, ఇది మొత్తం ఏపీ కదా. సో గుర్తుపెట్టుకోండి ఇవి 4. సో ఒకసారి చెప్పండి. ఏరియా వైజ్ అయితే హైయెస్ట్ ఏరియా వైజ్ ఏది? భద్రాద్రి కొత్తగూడెం ఫస్ట్, సెకండ్ ములుగు, థర్డ్ నారాయణపేట. అదే లోయెస్ట్ ఏరియా వైజ్ అయితే హైదరాబాద్, రంగారెడ్డి, హన్మకొండ. హైదరాబాద్, రంగారెడ్డి, హన్మకొండ కదా. ఏరియా వైజ్ అయితే హైయెస్ట్ అయితే భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, నాగర్ కర్నూలు, నారాయణపేట కాదు నాగర్ కర్నూలు. లోయెస్ట్ అయితే ఏరియా వైజ్ హైదరాబాద్, రంగారెడ్డి, హన్మకొండ. అదే పాపులేషన్ వైజ్ అయితే రివర్స్ అనమాట, హైదరాబాద్, రంగారెడ్డి. కాకపోతే ఇక్కడ హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి. ఇక్కడ హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి. థర్డ్ది రంగారెడ్డి అనమాట. హైదరాబాద్, రంగారెడ్డి, హన్మకొండ. HRH ఇది HMH. హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, రంగారెడ్డి వస్తుంది, ఎక్స్ట్రా యాడ్ అవుతుంది ఇక్కడ. పాపులేషన్ లోయెస్ట్ అయితే ఇది ములుగు అయితే ఇక్కడ సెకండ్. అదే ఇక్కడ లోయెస్ట్ అయిపోతుంది ములుగు. పాపులేషన్ డెన్సిటీ కూడా ములుగులోనే, హైదరాబాద్లో ఎక్కువ ఉంటుంది. తర్వాత సెక్స్ రేషియో ఎక్కువ ఎక్కడ ఉంటుంది అంటే నిర్మల్, నాగర్ కర్నూల్లో ఎక్కువ ఉంటుంది. నిర్మల్ నిజామాబాద్లో ఎక్కువ ఉంటుంది. లోయెస్ట్ ఏమో రంగారెడ్డి, హైదరాబాద్. గోదావరి ఏమో బాసరాలో ఎంటర్ అవుతుంది. ఇదేమో నారాయణపేట్, మగ్నూర్లో. ఇది నిర్మల్లో. అంతే. సో ఈరోజు మనం 30 క్వశ్చన్స్ చూసాము PY క్విజ్.